అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విద్యావతి వెడ్స్ కృష్ణకుమార్. రచన డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారు. ఇప్పుడు మనం మూడో భాగంలోకి వెళ్తున్నాం. అవును అని చెప్పి, మేడం మీరు నాతో పాటు మా ఇంటికి విచ్చేయండి, ఇవాళ అక్కడే ఉందరు కానీ ఇక్కడ వద్దు అన్నాడు. పర్వాలేదు సార్, నేను ధైర్యంగా ఉండగలను అంది. ఈలోపు మిద్దెపై నుంచి ఆమె పెద్ద అక్కొచ్చింది. చాలా థ్యాంక్స్ సార్ మీకు అంది. సమయానికి మా రెండో సిస్టరు ఆవిడ హస్బెండు లేరు, వాళ్ళు నిన్ననే టూర్ వెళ్ళారు, మీకు చాలా శ్రమ ఇవ్వాల్సి వచ్చింది అంది. కృష్ణకుమార్ మాటలు విన్న ఆవిడ కూడా, విద్య సార్ చెప్పినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు, పొద్దున్నే వద్దు కానీ అంది. కృష్ణకుమార్ ఆవిడని కూడా తమతో రమ్మన్నాడు. మీరు ఒంటరిగా ఇక్కడ ఎందుకు అని. ఆవిడ పర్వాలేదు, నాకేం ఇబ్బంది లేదు, విద్యను తీసుకెళ్ళండి, పోలీస్ స్టేషన్ ఫార్మాలిటీస్ అవి కూడా ఉన్నాయి కదా, తనతో డిస్కస్ చేయొచ్చు అంది. విద్యావతికి ఇంకా తప్పలేదు. సరే అని ఒక చిన్న బ్యాగులో తన బట్టలు, పొద్దుటికి కావలసిన అవసరాలు పెట్టుకుని అక్కకి చెప్పి బయలుదేరింది. మోహిత్ కారు నడుపుతున్నాడు. దారిలో కృష్ణకుమార్ విద్యావతికి అన్ని విషయాలు చెప్పాడు. మీరు ఎలా చెప్తే అతన్ని అలా మేనేజ్ చేద్దాం అన్నాడు. అతనిపై 3rd డిగ్రీ ఉపయోగించవద్దని, జస్ట్ లాకప్లో ఉంచమని చెప్పాను. మీరు కంప్లైంట్ ఎలా రాసి ఇవ్వాలనుకుంటున్నారో చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత టైప్ చేసి పట్టుకెళ్ళిస్తాను, అప్పుడు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తారు అన్నాడు. మీ ఉద్దేశం చెప్పండి అని అడిగాడు. నాది పిల్లలది ఒకటే అభిప్రాయం సార్. పెళ్ళైనప్పటి నుంచి అతని అరాచకాలు ఎన్నో భరిస్తున్నాను, అవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి తప్ప మార్పు లేదు. ఇక అతనిలో మార్పు వస్తుందని కూడా నమ్మకం లేదు. ఇలానే ఉంటే నేను మానసిక స్థైర్యం కోల్పోతాను. దీనికి తుది పరిష్కారం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న విడాకులు ఒక్కటే. నాకు విడాకులు ఇప్పించగలిగితే మీకు చాలా రుణపడి ఉంటాను అంది. అయితే ఒకటి చేద్దాం మేడం, మీకు ఇప్పటి వరకు జరిగిన ఇబ్బందులు రాసి కంప్లైంట్ ఇద్దాం, ఆ విధంగా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అతనికి చెప్తాను విడాకులు ఒప్పుకుంటే అతనికి ఏ సమస్య ఉండదని, లేకుంటే అతను అరెస్ట్ చేయించి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిస్తానని పోలీసు వారి చేత చెప్పిస్తాను. నిజానికి అతను మీ మీద చేసిన అఘాయిత్యాలన్నీ చెప్తే అతనికి చాలా శిక్షలు పడతాయి. విడాకులు కూడా పరస్పర అంగీకారంతోనే ఒప్పిస్తాను, అవి మీకు సంవత్సరం లోపు మంజూరు అవుతాయి. నేను ఆ విషయంలో పూర్తి హెల్ప్ చేయగలను. కోర్టు పరంగా కూడా మా ఫ్రెండ్ లాయర్లకి చెప్పి ఏ ఇబ్బంది లేకుండా విడాకులు వచ్చినట్టు చూడగలను అన్నాడు. మీకు చాలా కృతజ్ఞతలు సార్, మీరు కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయండి, నేను సైన్ చేస్తాను, మీరు చెప్పినట్టుగానే ముందుకు వెళ్దాం అంది. కారు పార్క్ చేసి లిఫ్ట్లో పైకి వెళ్ళారు. రేణుక వీళ్ళ కోసం వెయిట్ చేస్తోంది. విద్యావతిని రేణుకకు పరిచయం చేశాడు కృష్ణకుమార్. రేణుక విద్యావతిని లోపలికి తీసుకెళ్ళింది. మీకు చాలా శ్రమ ఇచ్చాను అంటోంది విద్యావతి. అలాంటిదేం లేదు, మీరు రిలాక్స్ అవ్వండి, చాలా డస్సిపోయి ఉన్నారు మీరు అంటూ గెస్ట్ బెడ్రూమ్కి తీసుకెళ్ళి మొహం అది కడుక్కుని రిలాక్స్ అవ్వండి, అందరం భోజనం చేద్దాం అంది రేణుక. ఈలోగా కృష్ణకుమార్ కంప్యూటర్ ఆన్ చేసి కంప్లైంట్ టైప్ చేసి ప్రింట్ తీశాడు. విద్యావతి హాల్లోకి రాగానే ప్రింట్ చేసిన కంప్లైంట్ పేపర్ చూపించాడు. సరిపోతుంది సార్, అతను విడాకులు ఒప్పుకుంటే నాకు అతనిపై ఎటువంటి సమస్య ఉండదు అంది. అందరూ ఇక భోజనాలకు రండి, బాగా లేట్ అయిపోయింది అంది రేణుక. ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి ఒక అరగంటలో వస్తానని చెప్పాడు కృష్ణకుమార్. శాస్త్రి గారికి తినటానికి ఏం కావాలో అడిగి తెప్పించండి సార్, డబ్బులు నేను ఇచ్చిస్తాను అని చెప్పాడు. కృష్ణకుమార్ మాటలు విన్న విద్యావతి అతని మంచితనానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది. అతనిలో ఉన్న ఔన్నత్యానికి ఆమె అబ్బురపడింది. అందరూ భోజనాలకు కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. రేణుక వడ్డిస్తూ ఉంటే విద్యావతి వారించింది. మీరు కూడా కూర్చోండి ప్లీజ్ అంది. ప్లేట్లో అన్నం కెలుకుతూ ఉంటే రేణుక చెప్పింది విద్యావతికి, మీకు ఏ టెన్షన్ వద్దు, అన్నీ ఆయన చూసుకుంటారు, మీరు భోజనం చేయండి అని ఐటమ్స్ ఒక్కొక్కటి చెప్పింది రేణుక. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఎన్నో నా జీవితంలో జరిగాయి. ఎవ్వరూ ధైర్యం చేసి ముందుకు రాలేదు సహాయానికి. అందరినీ అతను బెదిరించేవాడు. అతను ఏదైనా చేస్తాడేమోనని ఎవరూ హెల్ప్ చేయలేదు. ఈరోజు మీరు ధైర్యంగా ముందుకొచ్చి నా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తున్నారు అంది విద్యావతి కృష్ణకుమార్తో.
మీకు సాయంత్రమే చెప్పానుగా మేడం, లోకల్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ నా చిన్నప్పటి క్లాస్మేట్, చాలా మంచి వ్యక్తి. మీ సమస్య చెప్పగానే వెంటనే స్పందించాడు. నేను నా ఫ్రెండ్ లీగల్ ఎక్స్పర్ట్తో కూడా మాట్లాడాను. వాడి సలహా ప్రకారమే కంప్లైంట్ కూడా టైప్ చేశాను. వాడికి కూడా పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వస్తా అన్నాడు. ఇప్పుడు మీ హస్బెండ్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అతని నుంచి మీకు విడాకులు కావాలని చెప్పి ఒప్పిస్తాం. మా లాయర్ ఫ్రెండ్ కూడా పక్కనే ఉంటాడు కాబట్టి వాడే అన్ని లీగల్ విషయాలు చూసుకుంటాడు. మీరు కోరుకున్నట్టు ఎలాగైనా మీకు విడాకులు తెప్పించే పూచీ నాది. ఇక నుంచి శాస్త్రి గారు మీపై ఎలాంటి అఘాయిత్యము చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా పోలీస్ పరంగా న్యాయపరంగా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పాడు కృష్ణకుమార్. 2 చేతులు జోడించింది విద్యావతి. రేణుకతో చెప్పి ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోమని తను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు చెప్పాడు. బాగా లేట్ అవ్వచ్చేమో రేణు, మీరు లోపల లాక్ చేసుకుని పడుకోండి అన్నాడు. నేను తన రూమ్లోనే పడుకుంటాను ఇవాళ అంది రేణు. కొంత కబుర్లు చెప్తే ఆవిడ కాస్త హాయిగా ఉంటుంది. ఓ మంచిది, అలాగే చెయ్యి అన్నాడు. మోహిత్ అడిగాడు, డాడీ నన్ను కూడా మీతో రమ్మంటారా అని. వద్దురా, నేను వెళ్తాలే, ఇబ్బంది ఏం లేదు, నువ్వు చదువుకుని పడుకో అని చెప్పి బయలుదేరాడు కృష్ణకుమార్. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. అప్పటికే 11 అయింది. శాస్త్రిని లోపల బెంచ్పై కూర్చోబెట్టున్నారు. మందు కిక్ ఇంకా తగ్గినట్లేదు అతనిలో. మత్తుగా కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు. సారీ సార్, లేట్ అయింది అని చెప్పాడు కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్తో. అప్పటికే అతని లాయర్ ఫ్రెండ్ కిరణ్ కూడా వచ్చున్నాడు స్టేషన్కి. హాయిరా కిరణ్ అంటూ అతన్ని పలకరించాడు. ఇన్స్పెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు చెప్పినట్టే అతనిని ఏమీ చేయలేదు, అరిచాము, తిట్టాము, దాంతో భయపడ్డాడు. మాట వినకపోతే అరెస్ట్ చేసి బొక్కలో దోస్తామని చెప్పాం. చపాతీ కావాలన్నాడు, తెప్పించాం. ఇప్పుడు ఓకేగానే ఉన్నాడు. లాయర్ కిరణ్ కృష్ణకుమార్ తెచ్చిన కంప్లైంట్ తీసుకుని చదివాడు. నువ్వు చెప్పినట్టే రాశానురా అన్నాడు కృష్ణకుమార్. ఎస్, సరిపోయింది. మనం ఒక మారు శాస్త్రితో మాట్లాడదాంరా అన్నాడు కిరణ్. శాస్త్రితో మాట్లాడి అన్నీ చెప్పారు అతనికి. విడాకులకు ఒప్పుకుంటే సమస్య ఉండదు, కాదు కూడదని గొడవ చేస్తే అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో శిక్ష పడేటట్టు చేస్తాం అని చెప్పారు గట్టిగా. అలా చేస్తే ఉద్యోగం కూడా ఊడుతుంది. దాంతో శాస్త్రి మత్తు వదిలిపోయింది. భయం తొంగి చూసింది మొహంలో. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అని చేతులు జోడించాడు శాస్త్రి. అతనికి సీన్ పూర్తిగా అర్థమైపోయింది. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. ఇంతకుముందు ఆడిన నాటకాల్లా కాదు ఇక ముందు అని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే పూర్తిగా సరెండర్ అయ్యాడు. అతనిలో కనిపించే ఆ భయం విద్యావతికి విడాకులు వచ్చేంతవరకు ఉండాలి. అందుకే కంప్లైంట్ అనేది ఒకటి ఉండాలి అని కిరణ్ ఆల్రెడీ కృష్ణకుమార్కి డిస్కషన్లో చెప్పాడు. అందుకే శాస్త్రి మీద తను తెచ్చిన కంప్లైంట్ ఇవ్వటం, దాని మీద ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ రాయటం జరిగాయి. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్పాడు కృష్ణకుమార్. విడాకులు అయ్యేంతవరకు అతని మీద కొంత కంట్రోల్ పెట్టాలి అనుకున్నాడు. అందుకు ఇవన్నీ తప్పనిసరి, లేకుంటే ఎప్పుడైనా జారిపోయి మళ్ళీ మొదటికొస్తాడు. అన్ని డిస్కషన్స్ ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి 1 గంట అయింది. శాస్త్రిని రిలీజ్ చేయమని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపించాడు ఇన్స్పెక్టర్. కిరణ్ అంతా చదివి చూసి ఓకే అన్నాడు. ఒక కాపీ కృష్ణకుమార్ కూడా తీసుకున్నాడు. శాస్త్రి ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. లెంపలేసుకుని వదిలిపెట్టమన్నాడు. రకరకాలుగా ప్రాధేయపడ్డాడు. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి వెధవ వేషాలు వేస్తే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి శిక్ష పడేటట్టు చేస్తానని ఇన్స్పెక్టర్ బెదిరించాడు. ఇన్స్పెక్టర్కి మరోమారు థ్యాంక్స్ చెప్పి కృష్ణకుమార్ కిరణ్ బయటకు వచ్చారు. కిరణ్ అడిగాడు, ఎరా ఇంకా ప్రాబ్లమే ఉండదు కదా అని. ఇక ప్రాబ్లమే ఉండదురా, డైవర్స్కి సంబంధించిన పరస్పర అంగీకార పిటిషన్స్ పేపర్స్ తయారు చేస్తాను. రేపు శాస్త్రిని నా ఆఫీస్కి రమ్మన్నాను. కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాలని చెప్పాను, తెస్తానన్నాడు. అలాగే మీ బ్రాంచ్ కూడా రేపు వస్తాను. మేడం దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ సంతకాలు తీసుకుంటాను. ఇవన్నీ పూర్తయితే 2 రోజుల్లో కోర్టులో డైవర్స్ పిటిషన్ వేస్తాను. వాళ్ళిద్దరూ పిటిషన్ ఫైల్ చేసే రోజు ఒకసారి, 6 నెలల తర్వాత ఇంకోసారి కోర్టుకు వస్తే సరిపోతుంది. దానికి తగినట్టుగా ఇద్దరికీ ఏ ఇబ్బంది లేకుండా పిటిషన్ డ్రాఫ్ట్ చేస్తాను. సంవత్సరంలోపు విడాకులు మంజూరు అవుతాయి అన్నాడు. కిరణ్కి కూడా థ్యాంక్స్ చెప్పి ఇల్లు చేరాడు కృష్ణకుమార్. టైం 2 అయింది. డూప్లికేట్ కీతో డోర్ లాక్ తీసి ఫ్లాట్లోకి వెళ్ళాడు. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో. ఆశ్చర్యంగా ఎవరు నిద్రపోవట్లేదు, అంతా మేలుకొని ఉన్నారు. మోహిత్ వాడి రూమ్లో చదువుకుంటున్నాడు. వాడికి లేట్ నైట్ చదివి పొద్దున కాలేజ్ టైంకి గంట ముందు లెగుస్తాడు. రేణు విద్యావతి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఏమిటి మీరు ఇంకా పడుకోలేదా అని ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణకుమార్. లేదండి, నిద్ర రాలేదు, కబుర్లు చెప్పుకుంటున్నాం అంది రేణు. వాళ్ళకి పోలీస్ స్టేషన్లో జరిగిన తతంగం అంతా వివరించి చెప్పాడు. తన లాయర్ ఫ్రెండ్ కిరణ్ కూడా అక్కడికి వచ్చినట్టు చెప్పాడు. విద్యావతితో రేపు లాయర్ కిరణ్ బ్రాంచ్ వస్తున్నట్టు, తను తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వాటి గురించి విశదంగా చెప్పాడు. శాస్త్రి డైవర్స్ ఒప్పుకున్నట్టు, ఇంకేం ప్రాబ్లం చేయనని రాసిచ్చాడని చెప్పాడు. విడాకులు మంజూరు అయ్యేంతవరకు అతని జుట్టు తమ చేతుల్లో ఉందని, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని మరీ చెప్పాడు. ఆ మాటలతో విద్యావతికి కాస్త సంతోషం కలిగింది. ఇన్నాళ్లకు తన జీవితంలో వెలుగు రేఖలు వస్తున్నట్టుగా హాయిగా అనిపించింది. ఈ 30 ఏళ్లలో తను పడిన కష్టాలు గుర్తుకొచ్చి విపరీతమైన బాధ కలిగింది. ఏ రోజు తను సుఖపడింది లేదు. సంసార జీవితం అంతా యాంత్రికంగా నడిచింది. ఒక విధంగా దినగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బ్రతకాల్సి వచ్చింది. తన భర్త ఏ రోజు ఏం చేస్తాడో అని మానసిక వేదన అనుభవించింది. ఇన్ని రోజులు బ్రతికుందంటే అది కేవలం తన పిల్లల కోసం. వాళ్లే లేకుంటే తను ఎప్పుడో తనువు చాలించి ఉండేది. ఎంతో దయనీయమైనటువంటి బ్రతుకు తనది. ఈరోజు కృష్ణకుమార్ పూనుకొని ధైర్యం చేయటం వల్ల తన జీవితానికి ఒక పరిష్కారం లభించబోతోంది. విడాకులు వస్తే తన బ్రతుకు తను బతకచ్చు. ఇప్పుడు భయంగా కాలం వెళ్ళబుచ్చుతోంది. భర్త ఎప్పుడు ఏమి సమస్య తెస్తాడో అని రోజు దిగులు. ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయిన క్షణాలు లేవు. విడాకులు వచ్చి తన జీవితానికి స్వాతంత్రం వస్తే ఇక చేసినన్ని రోజులు బ్యాంకులో వర్క్ చేసి అవసరం లేకుంటే వీఆర్ఎస్ తీసుకుని కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా సాగాయి ఆమె ఆలోచనలు. రేణు, అందరం కొంచెం కాఫీ తాగుదామా అన్నాడు కృష్ణకుమార్ భార్యతో. బాగా అలసటగా ఉంది అతనికి. గత 4 గంటల్లో శారీరకంగా మానసికంగా విపరీతమైన ఒత్తిడి కలిగింది. బ్యాంకులో ఇలాంటి టెన్షన్స్ ఎన్నో చూశాడు కాబట్టి అతనికి పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు. కాకుంటే అలాంటి సమయాల్లో తన ప్రియనేస్తం కాఫీ తాగితే ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది. ఆ విషయం తన శ్రీమతి రేణుకకు బాగా తెలుసు. మనసినిగిన అర్ధాంగి నా శ్రీమతి అనుకున్నాడు. ఆ విషయం గమనించి తప్పకుండా అంటూ లేచింది రేణుక కిచెన్లోకి దారితీస్తూ. మమ్మీ, నాకు కూడా కాఫీ ప్లీజ్ అన్నాడు మోహిత్ గదిలోంచి. సరేరా అంది. కృష్ణకుమార్ రిఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పొగలు కక్కుతున్న కాఫీ రెడీగా ఉంది టీపాయ్ మీద. అందరూ కాఫీ తాగుతూ హాల్లో కూర్చున్నారు. రేణుక, విద్యావతి సోఫాలో పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారికి ఎదురుగా కృష్ణకుమార్ కూర్చున్నాడు. రేణుకతో మాట్లాడుతూ విద్యావతి ఒకమారు కృష్ణకుమార్ వైపు చూసింది. అతను బాగా అలసిపోయి ఉన్నాడు. అతన్ని చూసి మనసులో అయ్యో అనుకుంది. తన కోసం ఇంత కష్టపడుతున్నాడు, ఎంతో రిస్క్ కూడా ఉంది తన విషయంలో. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా కేవలం ఈ కొద్ది రోజుల పరిచయానికి ఇంత సహాయం చేస్తున్నాడు అనుకుంది. తను మొదటి నుంచి అతనితో సరదాగా మాట్లాడుతున్నా ఎక్కడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. అతని మంచితనం తెలిసే తను కూడా అతన్ని ఉడికిస్తూ మాట్లాడేది. 10 ఏళ్ల క్రితం అతనితో వర్క్ చేసినప్పుడే ఎంతో సదభిప్రాయం కలిగింది అతని మీద. అలా ఇంప్రెస్ అయ్యే అప్పుడు అతని రేఖాచిత్రం వేసింది. నిజానికి తన కోసం వేసుకుంది. తన బాధ తప్త జీవితంలో అతనితో వర్క్ చేసిన ఆ 10 రోజులు తనకెంతో నచ్చిన క్షణాలు. మామూలుగా బ్యాంకులో కానీ ఇంకే ఆర్గనైజేషన్లోనే కానీ ఆడవారు పొరపాటున కొంచెం గీత దాటి మాట్లాడితే కొంతమంది మగవారి ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కృష్ణకుమార్ గురించి తర్వాత కూడా గమనిస్తూ ఉండేది. అతని గురించి తమ బ్యాంకులో మంచి పేరే కానీ ఎక్కడ రిమార్క్స్ లేవు. అతను తమ బ్యాంక్ మ్యాగజైన్లో రాసే రచనలు కూడా ఎంతో స్ఫూర్తిని కలిగించేటుండేవి. అలా కృష్ణకుమార్పై ఒక తెలియని అనురాగం పెంచుకుంది తన మనసులో. అది కేవలం తనలోనే దాచుకుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ బయట పెట్టలేదు. ఇన్నాళ్లకు ఆ మంచితనం తనకు తోడుగా నిలబడి తన జీవితాన్ని ఒక నిప్పుల కొలిమిలోంచి బయటపడేసే ప్రయత్నం చేస్తోంది. అందుకు అతనిపై తనకున్న మంచి అభిప్రాయం ఇంకా పెరిగి కొండంత అయింది. కృష్ణకుమార్ అప్రయత్నంగా ఎదురుగా మాట్లాడుతున్న భార్యని, విద్యావతిని పక్కపక్కనే చూస్తూ ఒకరిని మించిన ఒకరు పోటీ పడుతున్నట్టుగా కనిపించింది అతనికి. అందం, చదువు, ధైర్యం అన్నీ ఉన్నాయి ఇద్దరిలో అనుకున్నాడు. కవిగారు అన్నట్టు అందం యొక్క విషయం ఎప్పటికీ ఆనందం అని. ప్రకృతి, ఆడవారు, సృష్టిలోని ప్రతి అంశం అందంగా ఉన్నప్పుడు అది మనసుకి ఎల్లప్పుడూ ఆనందం కలిగిస్తుంది. చూసేందుకు రేణుక కొంచెం బొద్దుగా ఉంటుంది. విద్యావతి వయసులో రేణుక కంటే పెద్దదైనా సన్నగా రివాట్లాగా చిన్న వయసుగా కనపడుతుంది. అందులోనూ విపరీతమైన ఆమె చలాకీతనం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమెలో ఏదో తెలియని అందం దాగుంది. అది కేవలం బాహ్య సౌందర్యమే కాదు. ఆ మాట తీరు, ఆ నవ్వు అలా ఒకటేమిటి,
కవి వర్ణించగలిగితే తనపై చక్కటి కావ్యమే రాయగలడు అనుకున్నాడు. ఆమె పైనుంచి దృష్టి మరల్చాలంటే మనసుకు కూడా పెద్ద సాహసమే. అది మామూలు విషయం కాదు. అలా అనుకున్నప్పుడల్లా తన మనసును బలవంతంగా బ్యాంకు వైపుకు మరల్చడం కృష్ణకుమార్కి అలవాటైపోయింది. అన్నం పెట్టే బ్యాంక్ అంటే అతనికి మొదటి నుంచి తల్లితో సమానం. అతని దృష్టిలో తన బ్యాంక్ చాలా గొప్పది. తన ఫ్యామిలీ ఈరోజు ఇలా ఉందంటే దానికి అంతటికీ కారణం తనకు ఉద్యోగం ఇచ్చినటువంటి బ్యాంక్. ఇక రేణు, విద్యావతి ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు. రేణు, ఆల్రెడీ 3 గంటలు దాటిందిరా, ఇంకా అందరం పడుకుందాం అన్నాడు కృష్ణకుమార్. సరే అని లేచారు అందరూ. రేణు, విద్యావతి గెస్ట్ బెడ్రూమ్లోకి దారి తీశారు. ఇక మాటలు అప్పి పడుకోండి అని హెచ్చరించి కృష్ణకుమార్ తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. మోహిత్ రూమ్లో లైట్ లేదు, అప్పుడే నిద్రలోకి జారుకున్నట్టున్నాడు. పొద్దున్న లేచేటప్పటికి 9 అయింది. కృష్ణకుమార్ టైం చూసి ఉలిక్కిపడ్డాడు. అమ్మో 9 అయింది అంటూ బాత్రూంలోకి పరుగు తీశాడు ఫ్రెష్ అప్ అయి రెడీ అవటానికి. బ్రష్ చేసుకుని హాల్లోకి వచ్చాడు. రేణుక కాఫీ ఇచ్చింది. తను లేచిందా అని అడిగాడు. విద్యావతి పొద్దున్నే 7 గంటలకి తమ ఇంటికి వెళ్ళిందండి, చెప్పాను ఉండమని, తను వినలేదు అంది. ఓకేలే అన్నాడు కృష్ణకుమార్. వాట్సాప్లో విద్యావతికి మెసేజ్ ఇచ్చాడు. లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోండి, వాళ్ళకి లాయర్ కిరణ్ని రేపు రమ్మంటాను అని. ఇమ్మీడియట్ రిప్లై ఇచ్చింది తన నుంచి. లేదు సార్, నేను ఓకే, బ్యాంక్ వస్తున్నాను, 1 గంట లేట్ పర్మిషన్ కావాలంతే. రెస్ట్ తీసుకుని మెల్లగా లంచ్ టైంకి రండి అని మెసేజ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చింది. చకచగా రెడీ అయ్యి టిఫిన్ చేసి బ్యాంకుకు బయలుదేరాడు. కళ్ళు బాగా మండుతున్నాయి, నిద్ర సరిపోలా, అయినా తప్పదు, ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని బయలుదేరాడు. రేణుకి చెప్పాడు, లంచ్ అక్కడ ఏదైనా తింటాను, నువ్వు హైరాణ పడొద్దు అని. దారిలోనే కిరణ్కి మెసేజ్ ఇచ్చాడు 4 గంటలకి బ్యాంకుకి రమ్మని. ఆ రోజు శుక్రవారం, బాగా బిజీగా ఉంది బ్రాంచ్. శనివారం, ఆదివారం సెలవు కాబట్టి జనంతో కిటకిటలాడుతోంది. తాను క్యాబిన్లోకి వెళ్ళగానే కొంతమంది కస్టమర్స్ తన వెనకాలే వచ్చారు. అందరితోనూ మాట్లాడుతూ ఉంటే జోనల్ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. సోమవారం నుంచి 3 రోజులు బెంగళూరులో కన్సార్టియం మీటింగు, కృష్ణకుమార్ని అటెండ్ అవ్వమని చెప్పాడు. అసిస్టెంట్స్ కోసం విద్యావతిని కూడా తీసుకెళ్ళమన్నాడు. హెడ్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉందట, ఇంకొక 100 కోట్ల లోన్ కోసం. సరే అన్నాడు. బాగా బిజీగా ఉండడంతో టైం తెలియలేదు. అప్పుడే లంచ్ టైం అయిపోయింది. క్యాబిన్లో కస్టమర్స్ వెళ్ళిపోయారు. ఏదైనా టిఫిన్ చెబుదాం అనుకునే అంతలో విద్యావతి వచ్చింది క్యాబిన్లోకి. ఏంటి, టిఫిన్ ఆర్డర్ చేస్తున్నారా అంది. అవును, మీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా. రోజూ తెచ్చే మీ క్యారేజ్ బ్యాగ్ లేదు కదా ఇక్కడ అంది. ఆ మాత్రం కనిపెట్టలేనా అన్నట్టుగా ఫోజ్ పెట్టి. ఓ అదే, అవును, మీకు కూడా ఏమైనా చెప్పమంటారా అన్నాడు. ఏమీ అక్కర్లేదు, ఇద్దరికీ తీసుకొచ్చాను మీ ఫేవరెట్ ఉప్మా, దోశ అంది తన బ్యాగ్ టేబుల్ మీద పెడుతూ. థ్యాంక్ యూ, కూర్చోండి అంటూ జోనల్ మేనేజర్ ఫోన్ విషయం చెప్పాడు. బెంగళూరులో మీటింగ్ సంగతి చెప్పాడు. మీకు ఇబ్బంది అయితే వేరే ఎవరినన్నా తీసుకెళ్తాను అన్నాడు. నాకేం ఇబ్బంది లేదు, నేను వస్తాను అంది. 3 రోజులు మేడం, పర్వాలేదా? పర్వాలేదు, మీరు ఉంటారుగా పక్కనే అంది నవ్వుతూ. సరే అయితే ట్రావెల్స్ వాళ్ళకి చెప్పి సండే ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేయమంటాను. సోమవారం పొద్దున్నే మీటింగ్కి అటెండ్ కావచ్చు. అయినా 3 రోజులు ఎందుకు మీటింగు అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు. సార్, నాకు ఫ్లైట్ ఎలిజిబిలిటీ లేదు అంది విద్యావతి. నేను జోనల్ ఆఫీస్ పర్మిషన్ తీసుకుంటాలేండి, అదేం ప్రాబ్లం కాదు అని జోనల్ ఆఫీస్కి ఫోన్ చేశాడు పర్మిషన్ కోసం. వాళ్ళు పర్మిట్ చేశారు. 5 స్టార్ హోటల్లో మీటింగు, అక్కడే వసతి కూడా అని మెయిల్ ఇచ్చారు. 2 రూమ్స్ బుక్ చేశారు. ముందు టిఫిన్ తినండి, చల్లారిపోతుంది అంది విద్యావతి. ఓ అంటూ చేతులు కడుక్కొని వచ్చాడు. 2 ప్లేట్లలో ఇద్దరికీ వడ్డించింది. నోట్లో పెట్టుకుని ఓ అమృతం అన్నాడు. అంతొద్దులేండి, రేణుక గారి కంటే నేనేం ఎక్స్పర్ట్ కాదు అంది. చాలా బాగున్నాయి, అతిశయోక్తి కాదు అన్నాడు. అయితే థ్యాంక్ యూ అంది. రేణుకకు ఫోన్ చేశాడు. బెంగళూరు ట్రిప్ గురించి చెప్పి 3 రోజులు వీలవుతుందా తనతో వచ్చేందుకు అని అడిగాడు. అమ్మో, మోహిత్ను వదిలిపెట్టి రాను అని ఖచ్చితంగా చెప్పింది రేణుక. ట్రావెల్స్ వాడికి ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పాడు. తనది, విద్యావతిది వివరాలు చెప్పాడు. కిరణ్ వస్తున్నాడు, వాడు చెప్పిన డాక్యుమెంట్స్ తెచ్చారా అని అడిగాడు. ఎస్ సార్ అంటూ బ్యాగులోంచి తీసింది. అన్నీ ఒక ఫోల్డర్లో చక్కగా పెట్టున్నాయి. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని చూశాడు కృష్ణకుమార్. ఒక దాని మీద డేట్ ఆఫ్ బర్త్ ఉంది. తనకంటే 1 సంవత్సరం చిన్న విద్యావతి. బర్త్ డేట్ చూశాడు. ఇంకో 3 రోజుల్లో ఆమె బర్త్డే, అంటే బుధవారం అన్నమాట. ఆ రోజు తాము బెంగళూరులో ఉంటారు. ఓహ్, అయితే తన బర్త్డే బెంగళూరులో సెలబ్రేట్ చేయాలన్నమాట. అవేమీ అంత చూడనట్టు నటించి టేబుల్ పైన పెట్టాడు. కిరణ్ వచ్చాడు. హాయ్ రా అంటూ కిరణ్, విద్యావతి ఇద్దరికీ పరస్పరం పరిచయం చేశాడు కృష్ణకుమార్. విద్యావతి ఇచ్చిన ఫోల్డర్ కిరణ్కి ఇచ్చాడు చూడమని.
కిరణ్ అన్నీ వెరిఫై చేశాడు. తను ఇచ్చిన లిస్టు ప్రకారం అన్నీ ఉన్నాయి అందులో. గుడ్ అంటూ తను తెచ్చిన పేపర్స్ బయటికి తీశాడు. వాటిలో కొన్నిటి మీద సంతకం తీసుకున్నాడు. మెమొరాండమ్ ఆఫ్ డివోర్స్ డీడ్ కూడా ప్రింట్ తెచ్చి ఇచ్చాడు. అందులో శాస్త్రి, విద్యావతి ఇద్దరు సంతకాలు కావాలి. డైవర్స్ మంజూరు అయ్యేంతవరకు వాళ్ళ నిబంధనలు కట్టుబడి ఉండాలి. ఎవరూ వెనక్కి వెళ్ళకూడదు. అందుకోసం ఆ డీడ్, దాని మీద విద్యావతి సంతకం కూడా తీసుకున్నాడు. ఎలాగో శాస్త్రి తన ఆఫీస్కి వచ్చినప్పుడు అతని సంతకం దాని మీద తీసుకుంటానని చెప్పాడు. విట్నెస్గా కృష్ణకుమార్ సంతకం తీసుకున్నాడు. ఇంకొక విట్నెస్గా తన ఆఫీస్లో చేయిస్తానన్నాడు. ఈలోగా వేడి కాఫీలు, స్నాక్స్ వచ్చాయి. కృష్ణకుమార్ని బాగా మెచ్చుకున్నాడు కిరణ్. భలే మేనేజ్ చేసేవాట కదరా ఆ రోజు. ఇన్స్పెక్టర్ అన్ని విషయాలు చెప్పాడు నాకు. సార్, అక్కడికి మీడియా కూడా వచ్చింది. మీ ఫ్రెండ్ వాళ్ళని చాకచక్యంగా మేనేజ్ చేసి పంపాడని చెప్పాడు. ప్రౌడ్ ఆఫ్ యూరా కృష్ణ అని భుజం తట్టాడు కిరణ్. విద్యావతి వైపు తిరిగి, వీడు చిన్నప్పటి నుంచి ఇంతే మేడం, ఎవరికన్నా సహాయం అంటే ముందుంటాడు. దానివల్ల ఎంత రిస్క్ అన్నా భయపడ్డు. మా స్నేహబంధంలో వీడు జమ్ అన్నాడు కిరణ్ కృష్ణకుమార్ని మెచ్చుకుంటూ. ఒరే ఆపరా, ఏదో నాకు తోచింది నేను చేస్తాను అంతే కదా, దాంట్లో అంత పొగట్టడానికి ఏముంది అన్నాడు సిగ్గుపడుతూ కృష్ణకుమార్. అన్నీ ఒకమారు వెరిఫై చేసుకుని, సరేరా నేను బయలుదేరతాను. పిటిషన్ వచ్చే వారంలో ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేస్తాను. అప్పుడు మేడం ఒకసారి రావాలి అన్నాడు కిరణ్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు కోర్టుకు వస్తాను సార్ అంది విద్యావతి. మీకు ఎక్కువ ఇబ్బంది ఉండదండి, 2 సార్లు కోర్టుకు అటెండ్ అవ్వండి అంతే చాలు అన్నాడు కిరణ్. తప్పకుండా సార్. మేడం, రేపు ఎల్లుండి మనకు సెలవు. మీటింగ్కి సంబంధించి ఇవాళే మీరు స్టేట్మెంట్లో ఇన్ఫర్మేషన్ రెడీ చేసి నాకు ఫైల్ ఇస్తే ఓ మారు నేను ఇంట్లో స్టడీ చేస్తాను. సండే సాయంత్రం 4 గంటలకు ఫ్లైట్. మీరు రెడీగా ఉంటే 2 గంటలకు మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. సార్, ఓకే సార్ అంటూ లేచింది. మీరు లేచి ఇటు నిలబడతారా అంది. ఎందుకు అన్నాడు కృష్ణకుమార్. ఒక్క మారు రండి అంది. కృష్ణకుమార్ లేచి టేబుల్ పక్కగా నిల్చున్నాడు ఎందుకు అనుకుంటూ. విద్యావతి పాదాలు తాకపోయింది. వెనక్కి జరిగాడు కృష్ణకుమార్. ఏమిటి మేడం ఇదంతా, నాకు ఇలాంటివి అస్సలు నచ్చదు అన్నాడు. అయినా ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నారు మీరు అన్నాడు ఇబ్బంది పడుతూ. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక పెద్ద పరిష్కారం మీ వల్ల జరిగింది సార్, అందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను అంది. అబ్బా, ఏంటి మేడం మీరు కూడా ఇంత చిన్న విషయానికి అంతంత పెద్ద మాటలు మాట్లాడతారు. ఇది మీకు విడమర్చి చెప్పలేను సార్, అంత నరకం అనుభవించాను నేను ఇన్నేళ్ళు. ఇప్పుడు ఒక్క వారంలో అది మీ వల్ల నాకు ఉపశమనం కలగబోతోంది. అది ఒక పెద్ద అదృష్టం నాకు అని 2 చేతులు జోడించింది మర్యాదపూర్వకంగా. ఇక నెలలో 2, 4 శనివారాలు బ్యాంకులకు సెలవు కావడంతో ఆ రోజు శనివారం చాలా పనులు పెట్టుకున్నాడు కృష్ణకుమార్. ఇవాళ ఎక్కడికైనా వెళ్దామా రేణు అన్నాడు పొద్దున్నే కాఫీ తాగుతూ. మోహిత్కి లాస్ట్ సెమిస్టర్ దగ్గరలో ఉందిగా, వాడు బాగా బిజీ, వాడితో నేను ఉండాలి, అందుకే నేను బిజీ అంది నవ్వుతూ. సరిపోయింది, నీకోసం నేను ముంబై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు నాకు. ఇలా అయితే నేను ముంబై వెళ్ళిపోతాను అన్నాడు సరదాగా. వెళ్ళొద్దులేండి, 2 నెలలు ఓపిక పడితే వాడు ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పుడు మీరు ఎక్కడికంటే నేను అక్కడికి వస్తాను, సరేనా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలా. అవును, నువ్వు నాతో బెంగళూరు రావచ్చు కదా, వాడు 3 రోజులు సర్దుకుంటాడులే, లేకుంటే మా ఫ్రెండ్ ఇళ్ళల్లో ఎక్కడో చోటు ఉంచుతాను అన్నాడు. అబ్బా కుదరదండి, ఒక 2 నెలలు ఓపిక పట్టండి మహాప్రభో అంటూ 2 చేతులు జోడించింది. సరే అన్నాడు. మీరు ఇవాళ నాకు 2 గంటలు టైం ఇవ్వాలి అంది రేణుక టిఫిన్ పెడుతూ. ఎందుకో అమ్మాయి గారికి మూడొచ్చిందేమిటి అన్నాడు నవ్వుతూ. అబ్బా అందుకు కాదులేండి, నేను మొదలెట్టబోయే నవల థీమ్ గురించి మీతో డిస్కస్ చేయాలి అంది. ఎప్పుడు కూర్చుందాం? మీరు ఇప్పుడు ఫ్రీ అంటే ఇప్పుడే. ఓకే డన్, హాల్లో కూర్చుందామా అన్నాడు. ఓకే అంటూ పేపర్స్ తెచ్చుకుంది. మొదలుపెట్టు, నువ్వంతా ఎక్స్ప్లెయిన్ చేయి, నేను విని నా అభిప్రాయాలు చెప్తానన్నాడు. రేణుక చెప్పడం మొదలెట్టింది. అది మిడిల్ ఏజ్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ చెప్తోంది. అది శాంతం వింటుంటే అందులోని పాత్రలు తను, రేణు, విద్యావతిని ప్రతిబింబిస్తున్నాయి. 1 గంట సేపు ఏకబిగిన చెప్పింది. ఇప్పుడు చెప్పండి, భర్త భార్యను వదిలేసి ప్రియురాల్ని చేసుకుంటాడా, లేక భార్య తనకు ముఖ్యమైన ఆమెతోనే జీవిస్తాడా? ఇక్కడ అందరికీ పిల్లలు కూడా ఉన్నారు. ఒక వెరైటీగా రాద్దామని ప్రయత్నం. ఎలా ముగింపు చెప్తే పాఠకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సంశయం ఉంది. రేణు, నవల కోసమైతే ఎలా అయినా రాయి, నీ ఇష్టం. నా ఒపీనియన్ అయితే మన హిందూ సంస్కృతి ప్రకారం భర్త భార్యల బంధం విడదీయరానిది. నేను దానికే ఎక్కువ విలువిస్తాను. ఎంత వెస్ట్రన్ కల్చర్ మనం చూస్తున్నా నాకెందుకో మన సంస్కృతే గొప్పది అని నా నమ్మకం. యుక్త వయస్సులో బాహ్య కోరికలు ఉంటాయి, అప్పుడు ప్రేమలో పడటం అది సహజం. కానీ
ఒకసారి పెళ్ళైన తర్వాత పక్క చూపులు చుట్టం అంటే ఎందుకో నాకు నచ్చని పని. నువ్వు నీ నవలలో ఎన్ని మలుపులు తిప్పినా చివరికి పెళ్లి బంధం గొప్పది అన్న విషయాన్ని నిరూపించు. అలా కాదు, ప్రేమ బంధం గొప్పది అని ప్రియురాలతో కలిపితే అది ఎందుకో నాకైతే నచ్చలేదు. మరి పాఠకులు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. అది నువ్వు చెప్పే తీరు తర్కాన్ని బట్టి ఉంటుంది. ప్రయత్నించి చూడు. నా దృష్టిలో అయితే బంధాలు గొప్పవి. అవి జీవితాంతం పెనవేసుకుని ఉంటాయి. మన ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మనకంటూ ఒక ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఉంటే అది జీవితాన్ని సఫలం చేస్తుంది అంటూ తన వాదన వినిపించాడు కృష్ణకుమార్. ఓహ్, మీ వాదన చాలా బాగుంది, ఆలోచిస్తాను. మీరు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని చెప్తాను అంది. వెబ్ సిరీస్ వాళ్ళు నీ నవలను సీరియల్గా తీయటం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. నా నవల వాళ్ళకు బాగా నచ్చింది, కమర్షియల్స్ గురించి డిస్కస్ చేస్తామని చెప్పారు. ఓ గుడ్, చాలా ప్రొఫెషనల్గా మారావు నువ్వు, వెరీ నైస్ అని మెచ్చుకున్నాడు. ఏదో ఒకటి, ఇంట్లోనే ఉంటాను కదా నేను, నాకు కొద్ది కాలక్షేపం కావాలి. ఈ మధ్య చాలా వెబ్సైట్స్ వచ్చాయండి. అవి కొన్ని భాషల్లో ఆన్లైన్లో రచనలను పబ్లిష్ చేస్తున్నాయి, ఫ్రీగానే అనుకోండి. చాలామంది రాస్తుంటారు వాటిల్లో. రాయటం ఫ్రీనే, చదవటం ఫ్రీనే. పాఠకులు కూడా ఎక్కువే ఉంటారు. కొంతమంది రచయిత్రుల రచనలు సీరియల్స్కి, కథలకి వాటిల్లో బాగా డిమాండ్ ఉంది. పాఠకులు ఎక్కువ మంది చదువుతూ ఉంటారు వాళ్ళ రచనల్ని. అంతేకాకుండా రేటింగ్ సిస్టమ్, సమీక్షలు రాయటం వంటివి కూడా ఉన్నాయి. ఇది నా ఫ్రెండ్ మల్లీశ్వర్ చెప్తే తెలిసింది. నేను రాద్దామని అనుకుంటున్నాను. అందులోనే రైటింగ్ ప్యాడ్ ఉంటుందట. ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే మనం సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుందట. చూడాలి. నా ఫ్రెండ్ ఇంకొకటి కూడా చెప్పింది. ఎవరో పరభాషా రచయిత తెలుగు మీద ద్వేషంతో తన రచనలకు కావాలనే అన్ని రచనలకు రేటింగ్ 1 మార్కు వేస్తున్నట్ట. దాంతో తెలుగువారు బాగుంది అని రేటింగ్ 5 వేసినా అది 4కు పడిపోతుంది. అలాంటి మూర్ఖులు, పోకిరీలు కూడా ఉన్నారు ఇటువంటి వెబ్సైట్లో. మా ఫ్రెండ్ చాకచక్యంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వెబ్సైట్ మేనేజ్ చేసే వాళ్ళకి చెప్పిందట వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. లేకుంటే వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా ఆడవాళ్ళని అల్లరి చేసేందుకు ఇది ఒక మార్గం. రచయిత్రులు ఎంతో కష్టపడి తమకు మిగిలే కొద్ది టైంలో అందరినీ ఆహ్లాదపరచాలని రచనలు చేస్తూ ఉంటారు. సమాజానికి ఉపయోగపడే మంచి సీరియల్స్ రాస్తూ ఉంటారు. వారి వారి రచనాశక్తిని బట్టి వారి రచనలు ఉంటాయి. అందరూ ఆదిలోనే గొప్ప రచయిత్రి అనిపించుకోలేరు కదా. మెచ్చుకోనక్కర్లేదు, కానీ కష్టపెట్టకుండా ఉంటే అదే 10,000. ముఖ్యంగా రచయిత్రులను అణగదొక్కేందుకు ఇలాంటి పోకిరీలు ఫేక్ ప్రొఫైల్స్ చాటున రకరకాల నీచపు పనులు చేస్తూ ఉంటారు. అవి రచయిత్రులకు ఎంతో మనోభేద కలగజేస్తూ ఉంటాయి. బాగుంటే చదివి రేటింగ్ ఇవ్వండి. అసలు చదవకుండానే కావాలని ఇలాంటి వెధవ పనులు చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పింది మా ఫ్రెండ్. ఏం చేద్దాం, అలా ఉంది లోకం తీరు. అందుకే నేను మల్లీశ్వరికి చెప్పాను, పొరపాటును కూడా తన ప్రొఫైల్లో మెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబరు, అడ్రస్ లాంటివి ఇవ్వద్దని. అలాంటి మూర్ఖులు ఇవన్నీ చూసి ఆడవాళ్ళు కదా అని ఇంకేమన్నా నీచ పనులకు పాల్పడచ్చు. రచయిత్రులకి ఇది మరీ డేంజర్ కూడా అంటూ చెప్తోంది రేణుక. అలాంటి పోకిరీలు, వెధవల వలన రచయిత్రులు ఇలాంటి వెబ్సైట్లు రాసేందుకు కూడా భయపడతారు మున్ముందు అంది. ఓ, ఇంత రీసెర్చ్ చేస్తున్నావా నీ రచనల కోసం అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణకుమార్. అలాంటి పోకిరీలు, వెధవలను వదిలిపెట్టకండి. వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకుని పోలీసు వారి చేత భర్తం పట్టిస్తే సరి, ఇంకెవరి జోలికి రారు. అప్పుడు తిక్క కుదురుతుంది అలాంటి వెధవలకి అన్నాడు కోపంగా కృష్ణకుమార్. అవునండి, మీరు చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. అందుకే నేను మా రచయిత ఫ్రెండ్స్తో ఎప్పుడు టచ్లో ఉంటాను. వాళ్ళు ఇలాంటి ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటారు. రచయిత్రులం కదా, మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా అంది ఆరింది అలాగా. సూపర్ బ్రా రేణు, టైంను చక్కగా ఉపయోగిస్తున్నావు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నావు అని మెచ్చుకున్నాడు. అది సరే కానీ నీకు చెప్పాను కదా, రేపు బెంగళూరుకి విద్యావతి కూడా వస్తోంది. తను మా బ్రాంచ్లో ఆ లోన్ చూస్తుంది కాబట్టి తనను కూడా తీసుకెళ్ళమన్నారు జర్నల్ మేనేజర్. స్వయంగా సహాయంగా ఉంటుందని నేను ఆవిడికి చెప్పాను. తనకి ఇబ్బంది అయితే ఇంకెవరినైనా తీసుకెళ్తానని. పర్వాలేదు, వస్తాను అంది. అక్కడ 5 స్టార్ హోటల్లో మీటింగు మరియు వసతి ఏర్పాటు చేశారని చెప్పాడు. రేపు సాయంత్రం 4 గంటలకి ఫ్లైట్. 2 గంటలకి నేను తన ఇంటి దగ్గర పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాను. మళ్ళీ బుధవారం సాయంత్రం 6 గంటల ఫ్లైట్కి బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్లో ఉంటాను అన్నాడు. అలా అయితే తనను రేపు పొద్దున్నే ఇక్కడికి రమ్మని చెప్తాను. లంచ్ చేసుకుని ఇటు నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అంది రేణుక. వాళ్ళ సిస్టర్ కూడా పైన ఉంటుంది రేణు, పిలిచేటట్టుంటే ఇద్దరినీ పిలువు అన్నాడు. ఓకే, తన నెంబర్ నా దగ్గర ఉంది, ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ ఇస్తాను అంది. ఓకే అన్నాడు కృష్ణకుమార్. ఇక హైదరాబాద్లో ఉన్నాడంటే కృష్ణకుమార్ ఇంట్లో ఉండే టైం చాలా తక్కువ. అతనికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంది.
అటు చిన్నప్పటి ఫ్రెండ్సు, కాలేజీ ఫ్రెండ్సు, బ్యాంకులో చేరిన తర్వాత స్టాఫ్ చాలామంది హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుతూ బోలెడన్ని సాంఘిక కార్యక్రమాలు, సంఘ సేవ చేస్తూ ఉంటాడు. ఆర్ఫనేజ్కి చందాలు, వస్తువులు కలెక్ట్ చేయటం, వృద్ధాశ్రమాలకి ఇతోధికంగా హెల్ప్ చేయటం, ఇలాంటి పనులు చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాడు. అతని స్నేహితులు కృష్ణకుమార్ని లైవ్ వైర్ అని పిలుస్తారు. ఎప్పుడు ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండడం అతని నైజం. తమ బ్యాంకుకు కూడా ఎంతోమంది కస్టమర్స్ని తీసుకొచ్చాడు. బిజినెస్ బాగా డెవలప్ చేసినందువల్ల పైవారి దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంది. రేణు ఇంట్లో పనితో బిజీ అవడంతో శనివారం బయటే బిజీగా గడిపి రాత్రి 9ంటికి ఇంటికి వచ్చాడు. వస్తూనే రేణుక చెప్పింది ఆదివారం వచ్చేందుకు విద్యావతిని బలవంతంగా ఒప్పించినట్టు. ఆమె అక్క బయటికి ఎవరిళ్ళకి రాదు అని చెప్పింది. ఓకేలే అన్నాడు కృష్ణకుమార్. ఆదివారం 11ంటికి కారు పంపించాడు విద్యావతిని తీసుకొచ్చేందుకు. మామూలుగా చీరలో చూసే విద్యావతి ఆ రోజు చూడీదారిలో దర్శనమిచ్చింది. లగేజ్ ఏది అని అడిగాడు. కారులోనే ఉంచాను, చిన్న సూట్ కేసు కదా, క్యాబిన్ లగేజ్లో పెట్టచ్చు. ఓ గుడ్, నేను క్యాబిన్ లగేజ్ సూట్ కేసు తెచ్చుకుంటాను, కన్వేయర్ దగ్గర వెయిట్ చేయక్కర్లా అన్నాడు కృష్ణకుమార్. రేణుకి విద్యావతి బాగా ఫ్రెండ్ అయింది. తనను చూడగానే రేణు మొహం విప్పారింది. ఇక ఇద్దరూ మామూలే కబుర్లలో పడ్డారు. అక్క అంటూ రేణు, రేణు అంటూ విద్య చక్కగా అక్క చెల్లెళ్ళలా మాట్లాడుకుంటున్నారు. రేణు విద్య కంటే 4 ఏళ్ళు చిన్నది. ఇద్దరూ బాగా కలిసిపోయారు. రేణుకు కూడా తను ఒక్కతే కూతురు కావడంతో తోబుట్టులు ఎవరు లేరు. ఇలా తన అనురాగాన్ని విద్యతో పంచుకుంటోంది అనుకున్నాడు. ఏవో ఫోన్స్ వస్తుంటే అటెండ్ అవుతున్నాడు కృష్ణకుమార్. సూట్ కేసు సర్దుతూ ఉంటే రేణుని పిలిచి చెప్పాడు విద్యావతి బర్త్డే బుధవారం అని. బీరువాలోంచి తను పండక్కి తీసుకున్న కొత్త చీర తీసి చూపించింది. ఇది పెడతాను ఆవిడికి అని. నీ ఇష్టం అన్నాడు. కిచెన్లో రేణు, విద్య ఇద్దరు మాట్లాడుతూనే వంటలన్నీ రెడీ చేశారు. అందరి భోజనాలు అయ్యాయి. విద్యావతి మోహిత్తో చాలాసేపు మాట్లాడింది అన్నం తినేప్పుడు. ఆమె డాటర్ ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్ ఇచ్చింది. తన డాటర్ శ్రీష కూడా ఐటీ సబ్జెక్టులోనే ఎంఎస్ చదువుతోంది యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో. మోహిత్ కూడా ఐటీలోనే ఎంఎస్ చదివేందుకు కొద్ది రోజుల్లో అమెరికాకు వెళ్తాడు. శ్రీష బాగా గైడ్ చేస్తుంది అని చెప్పింది. తను హైదరాబాద్ ఎంజీబీటీలో బీటెక్ చేసింది. ఆ అమ్మాయి కూడా మొదటి నుంచి ర్యాంక్ స్టూడెంట్ అట. టైం 2 అయింది. అప్పటికే వెబ్ చెక్ ఇన్ చేశాడు 2 టికెట్స్. అన్నీ ఒకసారి చూసుకుని ఇక బయలుదేరేందుకు రెడీ అయ్యారు. రేణుక విద్యావతిని సోఫాలో కూర్చోబెట్టి బొట్టు పెట్టి చీర ఇచ్చింది. ఇప్పుడు ఇవెందుకు రేణు అంది విద్యావతి మొహమాట పడుతూ. ఈ చీర బుధవారం కట్టుకో, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ అక్క అంది రేణు ఆమె నుదుటిన ముద్దు పెడుతూ. నా బర్త్డే నీకెలా తెలుసు రేణు అంది ఆశ్చర్యంగా. ఆయన చెప్పారు ఇందాక అంది. కృష్ణకుమార్కి ఎలా తెలిసిందో అర్థమైంది విద్యావతికి. చాలా సంతోషం వేసింది ఆమెకి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అనురాగం, ఆప్యాయతలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కళ్ళల్లో కొంచెం తడి మెరిసింది కూడా. విద్యావతి జడలో మల్లెలు తురిమింది రేణు. ఆంటీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ 5 స్టార్ చాక్లెట్స్ ఇచ్చాడు మోహిత్. థ్యాంక్స్ రా అంది విద్యావతి. నేను బెంగళూరులో చెప్తాను అన్నాడు కృష్ణకుమార్ తననే చూస్తున్న విద్యావతితో. కళ్ళతోనే ఓకే అన్నట్టుగా నవ్వింది. ఇద్దరు లిఫ్ట్లో దిగి కారు ఎక్కారు. డ్రైవర్ రాముకు చెప్పాడు బుధవారం సాయంత్రం ఎయిర్పోర్ట్కి రావాలి అని. సరే సార్ అన్నాడు. వచ్చే హడావిడిలో బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసి తీసుకురావడం మర్చిపోయాడు. అబ్బా క్యూలో నిల్చోవాలి దానికోసం అనుకున్నాడు. మేడం ఈ గేటు వైపు వెళ్ళాలి మనం అన్నాడు కృష్ణకుమార్. ఈ 3 రోజులన్నా విద్య అని పిలవండి అంది అతని మొహంలోకి చూస్తూ. లేకుంటే నేను మీతో రాను అని బెదిరిస్తున్నట్టుగా. ఆ చూపులు తట్టుకోవటం చాలా కష్టం. దానికన్నా ఆమె చెప్పినట్టు విద్య అని పిలవటం మేలనుకున్నాడు. సరే విద్య ఇటు వెళ్ళాలి. విద్య అని మాటిమాటికి విద్య విద్య అంటున్నాడు కావాలని తనను ఉడికించాలని. అతనికి పరాయి స్త్రీలన్నారా పేరు పెట్టి పిలవటం అస్సలు గిట్టదు. కాలేజ్ ఫ్రెండ్స్ వరకు అమ్మాయిల్ని చక్కగా పేరు పెట్టి పిలిచేవాడు. బ్యాంకులో చేరిన తర్వాత తన పందా మార్చుకున్నాడు. సంబోధన అఫీషియల్గా ఉండేటట్టుగా చూసుకుంటున్నాడు. అన్నిసార్లు విద్యను అనక్కర్లేదు. నేనేమి నామజపం చేయమనలేదు మిమ్మల్ని. మేడం బదులు విద్య అనండి చాలు అంది నవ్వుతూ. సరే అన్నాడు. లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న ర్యాంప్ ఉంది. తను చూసుకోలేదు, తట్టుకోబోయింది. గట్టిగా చేయి పట్టుకున్నాడు పడుతుందేమోనని. చూసుకుని నడవండి అన్నాడు. థ్యాంక్స్, మీరు పక్కనే ఉన్నారుగా అందుకే చూడలేదు అంది. అబ్బా ఈ చిలిపి మాటలు కొంటె చేష్టలు 3 రోజులు భరించాలి అనుకున్నాడు మనసులో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. అందులోనూ మధ్యాహ్నం జనాలు చాలామందే ఉన్నారు. ఆదివారంగా మోసం ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. బోర్డింగ్ పాస్ కోసం క్యూలో నిల్చున్నారు. తన ముందు నిల్చున్న విద్య జడలో మల్లెపూలు గుప్పు గుప్పున తన ముక్కును తాకుతున్నాయి. తన పెర్ఫ్యూమ్ అతని చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్యూలో ఇంకో 10 నిమిషాలు పట్టేటట్టుంది.
విద్య, నీ జడలో పూలు పడేటట్టున్నాయి అన్నాడు మెల్లగా ఆమె చెవి దగ్గర చెప్తున్నట్టు. సర్ది పెట్టండి మీరే అంది. అబ్బా, అది కూడా నేనేనా? ఏ సర్ది పెట్టచ్చుగా మీరు, మీ స్నేహితురాలు అయితే ఆ మాత్రం చేయరా? నేను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి అంది. సరే సరే అంటూ సర్ది పెట్టాడు. ఆమె మృదువైన వెంట్రుకలు చేతులకు తగలటం ఏదో అనిపించింది. అందుకే ఇటువంటి వాటికి తను దూరంగా ఉంటాడు. కానీ ఈవిడ వదలట్లేదు. చుట్టూ చూశాడు, ఎవరైనా గమనించారేమోనని. అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అమ్మయ్య అనుకున్నాడు. బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసిస్తూ హ్యాపీ జర్నీ మిస్టర్ కే అండ్ మిస్సెస్ వి అని అంది కౌంటర్ ఎగ్జిక్యూటివ్. ఇదేదో బాగుంది కదా అంది విద్య. ఏమిటి అన్నాడు. మిస్టర్ అండ్ మిస్సెస్ వి అట. మీరు పూర్తిగా విద్య అనకుండా షార్ట్కట్ వి అనొచ్చు, నేను మిమ్మల్ని కే అనొచ్చు అంది నవ్వుతూ. కృష్ణకుమారి ఏమీ మాట్లాడలేదు. కాస్త నవ్వండి బాబు, మీ సొమ్మేం పోదు అంది. సరే సరే నవ్వుతానులే అన్నాడు. పెద్దగా నవ్వబోయాడు. వారిస్తూ అంతొద్దు, కొంచెం నవ్వితే చాలు అంది. సెక్యూరిటీ చెక్ పూర్తయింది. సూట్ కేసు వీల్స్ మీద లాగుతూ మెల్లగా వెళ్తున్నారు. అటు ఇటు షాప్స్ చూసుకుంటూ. బోర్డింగ్కి ఇంకా చాలా టైం ఉంది. హాయ్ కృష్ణ అని ఒక ఆడగొంతు వినిపించింది వెనక నుంచి. ఎవరిని, నన్నేనా అని వెనక్కి తిరిగాడు కృష్ణకుమార్. తన డిగ్రీ క్లాస్మేట్ శైలజ, ఆ రోజుల్లో కాలేజీ బ్యూటీ తను. ఓ హాయ్ శైలు అన్నాడు ఆశ్చర్యంగా. నువ్వేంటిలాగా, ఎక్కడికి ప్రయాణం? చాలా రోజులైంది నేను చూసి అన్నాడు. ముంబై వెళ్తున్నాను రా కృష్ణ. మా హస్బెండ్ లండన్లో ఉంటారు, నీకు తెలుసుగా. ముంబైలో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక వారం ఉండి అటు నుంచి లండన్ వెళ్తాను అంది. నువ్వేమిటి సర్ప్రైజ్? నిజమే, మనం కలిసి చాలా ఏళ్ళయింది. ఫేస్బుక్లో హాయ్ అంటవే కానీ డైరెక్ట్గా మాటలు లేవుగా. వాట్సాప్లో నువ్వు ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వవు, అందుకే వదిలేశాను అంది కోపంగా. విద్యను చూస్తూ, నీ వైఫ్ రేణుక కదా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒక ఫోటోలో మీ ఇద్దరిని చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడటం. నాకంటే అందంగా ఉందిరా. అందుకే అప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే వద్దన్నావా? ఇంత అందగత్తె నీకు దొరుకుతుందని ముందే తెలుసన్నమాట. హోల్డ్ ఆన్ శైలు, నీ మాటల స్పీడ్లో ఏమీ మార్పు లేదు. ఈవిడ రేణు కాదు, శైలు, మా కొలీగ్ విద్యావతి. మేము బ్యాంకు మీటింగ్ ఉంటే బెంగళూరు వెళ్తున్నాం. ఓ సారీరా. సారీ మేడం అంది నొచ్చుకుంటూ. ఇంకా టైం ఉందిరా, కాసేపు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంది శైలజ. అందరూ కాఫీ హౌస్లో కూర్చున్నారు. కృష్ణకుమార్ కాఫీలు తెచ్చేందుకు వెళ్ళాడు. సెల్ఫ్ సర్వీస్ కదా. శైలజ కబుర్ల బుట్ట నాన్ స్టాప్గా వాగుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు కొత్త పాత అనే తేడా ఉండదు. విద్యతో కబుర్లు మొదలెట్టింది. నేను డిగ్రీ క్లాస్మేట్స్ అండి. వీడు ఎందుకు అంటున్నానంటే వాడు అని, కృష్ణ నాకంటే ఒక సంవత్సరం చిన్న. మా క్లాసులో అందరికంటే చిన్న వీడే. అందరూ వీడిని చీటికి మాటికి ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళం. వీడికేమో చదువు తప్పితే ఇంకో ధ్యాస ఉండేది కాదు. అప్పుడు అందరం ఎంతో సరదాగా పేర్లు పెట్టి పిలుచుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎవరూ పరిధులు దాటేవారు కాదు. కాలేజీ పోటీల్లో కృష్ణ మిస్టర్ హ్యాండ్సమ్గా సెలెక్ట్ అయితే నేను మిస్ బ్యూటీగా సెలెక్ట్ అయ్యాను. అప్పుడే కృష్ణని అడిగాను పెళ్లి చేసుకుందాంరా అని. పై చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలంటూ సాగదీశాడు. ఓపిక పోయి మా పేరెంట్స్ తెచ్చిన సంబంధం చేసుకున్నాను. కాలం మారినా తరాలు మారినా వీడి మైండ్ సెట్ మాత్రం మారదు. కడిగిన ముత్యం కృష్ణ. అందుకే ఎప్పటికీ మా అందరి గుండెల్లో వీడు ఫేవరెట్ స్టార్. మా బ్యాచ్ వాళ్ళం ఎవరు కలిసినా ముందు వీడి గురించే మాట్లాడుకుంటాం అంది శైలజ. కాలేజీ వార్షికోత్సవాలకి వరూధిని ప్రవరాఖ్య నాటకం వేశాం. నేను వరూధిని, కృష్ణ ప్రవరాఖ్యుడి పాత్రలో వీడు జీవించేశాడు. నేను స్టేజీ పైనే బుగ్గ మీద ముద్దు పెడితే ఇక పరుగు మళ్ళీ పట్టుకు రావాల్సి వచ్చింది. ఆ దెబ్బకి జ్వరం వచ్చి వారం రోజులు లీవ్ పెట్టాడు అని పకపక నవ్వుతూ చెప్తోంది శైలజ. కృష్ణకుమార్ ఇటే చూస్తున్నాడు. ఏం మాట్లాడుతుందా ఈ శైలజ అని. అతనికి భయం. కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పేస్తుందేమోనని అతను అనుకున్నట్టే అయింది. రారా కృష్ణ, మన వరూధిని ప్రవరాఖ్య నాటకం గురించి చెప్పేశాను విద్యకి అంది. అబ్బా అని తల పట్టుకున్నాడు కృష్ణకుమార్. చూసావా విద్య, నేను చెప్పలేదు. ఇప్పటికీ వీడి ఇంతే, మారడుగాక మారడు. సరేలే తల్లి, నన్ను వదిలి నీ సంగతులు చెప్పు. ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు? ట్విన్స్. కొంచెం లేటుగా ప్లాన్ చేసాం. ఇద్దరు ఇప్పుడు +2లో ఉన్నారు అంది. నీ సంగతి ఏమిటి అంది. నాకొకడే అబ్బాయి, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఓహ్ నైస్ రా. నువ్వు మీ ఆవిడ లండన్కి రండి, హాయిగా ఒక 4 రోజులు ఉందరు కానీ అందరం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అంది. తప్పకుండా. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా మా ఇంటికే రావాలి నువ్వు అన్నాడు. ఓకేరా బాయ్, అనౌన్స్మెంట్ ఇచ్చారు, నేను వెళ్తాను అంది శైలజ. ఓకే బాయ్ అని లేచాడు కృష్ణకుమార్. తమ ఫ్లైట్కి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వటంతో విద్య కూడా అతనితో పాటే లేచింది. ఇక కృష్ణ విద్య డిపార్చర్ ఎంట్రన్స్ గేట్ వైపు దారి తీశారు. ఒక్క నిమిషం ఆగండి అంది విద్య. ఎందుకు అన్నాడు. జస్ట్ ఒక సెల్ఫీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది.
అవును, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఫొటోస్ క్లిక్ క్లిక్ అనిపిస్తున్నావు. ఒక 100 తీసావు ఇప్పటికీ అన్నాడు. ఓ 10 తక్కువ ఉండొచ్చు అంది నవ్వుతూ. ఫోటోగ్రఫీ నా హాబీ, అందుకే అలా క్లిక్ అనిపిస్తూ ఉంటాను. ఇక్కడ క్యూ పెద్దదిగా ఉంది, ఎక్కువ టైం పడుతుందేమో. అందరినీ వెళ్ళనివ్వండి, మనం కాసేపు కూర్చుని లాస్ట్లో వెళ్దాం అంది. ఎస్ యూ ప్లీజ్ అని కూర్చున్నారు ఇద్దరు. మీ శైలు మీ గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పింది. మీకు రామ్ కుమార్ అని పేరు పెట్టి ఉండాల్సిందే అంది. అలా ఎందుకు? కృష్ణకుమార్ పేరు బాగానే ఉంది కదా, దానికేమైంది? మరి మీకు అంతమంది గోపికలు లేరు కదా, ఒక్కరంటే ఒక్కరేగా అంది ఉడికిస్తూ. ఇదేమీ రాజుల కాలం కాదుగా, అంతమంది రాణులు ఉండటానికి. నా రేణు నాకు 10,000 గోపికలతో సమానం. తనే నా జీవన సర్వస్వం అన్నాడు. అదృష్టవంతురాలు రేణు అంది విద్య. అలా ఏమీ లేదు విద్య, ఒక్కొక్క జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. వారం క్రితం వరకు మన మధ్య అంత చనువు లేదు. ఈ వారంలో బోలెడు సంఘటనలు జరిగాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎన్ని సమస్యలైనా తీర్చచ్చు. ఒక మంచి స్నేహితుడుగా నీకు అండగా నేను, నా కుటుంబం ఎప్పుడూ ఉంటాం. ఏది కావాలన్నా అడిగే స్వేచ్ఛ నీకుంది. హ్యాపీగా ఉండు. మా ఇల్లు ఎప్పుడు నీకు స్వాగతం పలుకుతూనే ఉంటుంది. 10 ఏళ్ల క్రితం నేను నిన్ను మొదటిసారిగా చూసినప్పుడు ఎంతో థ్రిల్ అయ్యాను. అంతలా ఆకట్టుకున్నావు నన్ను. కానీ ఆ భావన కేవలం అభిమానించే వరకే, అంతకుమించి ఒక్క అడుగు ముందుకు నేను వేయలేను. నా సిద్ధాంతాలకు నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను. కొందరికి అది చాదస్తం అనిపించవచ్చు, అయినా నేను లెక్క చేయను. నేను ఇంతే, ఇలాగే ఉంటాను ఎప్పుడు అన్నాడు. థ్యాంక్ యూ, మీ మనసులో మాట చెప్పారు. మీ అభిమానం పొందిన నేను చాలా అదృష్టవంతురాలని. చాలా చాలా థ్యాంక్స్ మీకు అని. మీకు రేణుకు కూడా అంది. ఇంతకు 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని థ్రిల్ చేసిన ఆ సంగతి ఏమిటో కాస్త చెప్తారా అంది నవ్వుతూ. ఇదే, ఈ కొంటెతనమే నీలో నాకు బాగా నచ్చేది. అఫ్కోర్స్ చలాకీతనం, స్ఫురద్రూపి, చక్కటి పర్సనాలిటీ, ముఖ్యంగా ఆ పెద్ద వాలు జడలో పైనున్న పిల్ల జడ. టెక్నికల్గా దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఇష్టం అన్నాడు. అబ్బో, చాలా కనిపెట్టారు నాలో అంది ఆశ్చర్యంగా. పైకి కనపడరు కానీ బాగా లోతైన మనిషి మీరు అంది. నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను, లేకుంటే నా ఫీలింగ్స్ నాలోనే పదిలంగా ఉండేవి. సరే ఇక వెళ్దాం విద్య, ఆల్రెడీ అందరూ వెళ్ళారు, మనమే లాస్ట్. మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్లో 1 గంట టైం ఉంటుంది, బోలెడు విషయాలు మాట్లాడుకోవచ్చు, పద అన్నాడు. పదండి. ఇద్దరు లేచారు. ఫ్లైట్ ఎంట్రన్స్లో ఎయిర్ హోస్టెస్ అందరికీ వెల్కమ్ చెప్తోంది చిరునవ్వుతో. కృష్ణకుమార్ తనను గుర్తుపట్టాడు. తను అతన్ని గుర్తించింది. వెల్కమ్ సార్, హౌ ఆర్ యూ అంది. హాయ్ పూనం, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ అన్నాడు లోపలికి వెళ్తూ. ఇద్దరి సూట్ కేసెస్ పైన ఉన్న లగేజ్ ప్యాక్లో పెట్టాడు. విండో సీట్లో విద్య కూర్చుంది. తను ఆమె పక్కన సీట్లో కూర్చున్నాడు. 2 సీటర్ లైన్స్ 2 ఉన్నాయి. ఎకానమీ ఫ్లైట్ కదా. 4 rows ఉన్నారు. 4 rows ఉన్నాయి సీట్స్. ఎవరు? తను అడిగింది విద్య. ముంబైలో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకునేవాడిని మన బ్యాంకు తరపున. అప్పుడు ఈ అమ్మాయి ఆ ట్రైనింగ్ బ్యాచ్లో ఉంది. పబ్లిసిటీ కోసం మన బ్యాంకు కొన్ని ట్రైనింగ్స్ స్పాన్సర్ చేసేది. మన స్టాఫ్ వెళ్ళి కొన్ని క్లాసులు చెప్పేవాళ్ళం. ఓ నైస్ అంది. పాటలు వింటారా అంటూ ఇయర్ ఫోన్ ఒక సైడ్ ఇచ్చింది. అమ్మో, నువ్వన్నీ ప్రేమ సాంగ్స్ పెడతావు, నాకొద్దు అన్నాడు నవ్వుతూ. మీకేం కావాలో చెప్పండి పోనీ. ఏదన్నా క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ పెట్టు, విందాం, అదైతే హాయిగా ఉంటుంది అన్నాడు. తనకిష్టమైన మరుగేలరా ఓ రాఘవ పాట వీణపై వాయించింది పెట్టింది. తన గ్యాలరీలో సెలెక్ట్ చేసి ఓ చాలా బాగుంది అన్నాడు. ఫ్లైట్ డోర్స్ క్లోజ్ చేశారు. అనౌన్స్మెంట్ ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి. పూనం వచ్చింది. సార్, ఇవి మీకోసం అంటూ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఇచ్చింది కృష్ణకుమార్కి. తెలుగు నేర్చుకున్నావా అన్నాడు. అవును సార్, తెలుగు కన్నడ కూడా నేర్చుకున్నాను. ఓ గ్రేట్, థ్యాంక్ యూ పూనం నీ హాస్పిటాలిటీకి అన్నాడు. వెల్కమ్ సార్, నేను మళ్ళీ వస్తాను అంటూ తను బిజీ అయింది అటు ఇటు తిరుగుతూ. ఈ ఫ్లైట్లో నువ్వు ఒక్కదానివి మల్లెపూలు పెట్టుకున్నావు అన్నాడు విద్యతో. ఏం మీకు నచ్చలేదా అంది. పూల పరిమళం మత్తు గొలుపుతోంది విద్య, అంతకంటే ఏమీ లేదు. తీసేయమంటారా అంటూ జడ ముందుకేసుకుంది. ఓ వద్దు, అవి ఫీల్ అవుతాయి, నన్ను ఒక విలన్లా చూస్తాయి. ఏవి? పూలు అన్నాడు ఏటో చూస్తూ. ఇటు తిరిగి చెప్పచ్చు, మిమ్మల్ని ఏమి నేను ఊరించనులేండి. సరదా కన్నానులే, అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండాలి, లేకుంటే నాకు అసలు రొమాంటిక్ టచ్ లేదనుకునే ప్రమాదం ఉంది. మంచిదే, మీ సరదాలు నాతో కూడా పంచుకోవచ్చు అంది. ఎకానమీ ఫ్లైట్స్ కావడంతో సీట్లు ఇరుగ్గానే ఉన్నాయి. హ్యాండ్ ఆర్మ్ మీద ఇద్దరు చేతులు పెడితే ఒకరి చేతులు ఇంకొకరికి తగులుతున్నాయి. అది గమనించి విద్య తన చేతులు ఒళ్ళో పెట్టుకుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. 1 గంట ప్రయాణం. ఫ్లైట్ పైకి వెళ్ళి స్టెబిలైజ్ అయింది. మూమెంట్స్లో ఎయిర్ ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి.
చిన్న ఫ్లైట్ కావడంతో బాగా ఊగుతోంది. ఎయిర్ హోస్టెస్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని వారి సీట్స్లో కూర్చున్నారు. ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ ఇస్తోంది. ఎయిర్ ప్యాకెట్స్ వల్ల కొంచెం టర్బులెన్స్ ఉంది, కంగారు పడకండి అని చెప్తోంది. టర్బులెన్స్ మరీ ఎక్కువగా ఊగుతూ ఉండడంతో విద్య కంగారు పడి కృష్ణకుమార్ చేయి గట్టిగా పట్టుకుని అతని భుజంపై తలవాల్చింది భయంగా. ఏమీ ప్రాబ్లం లేదు విద్య, డోంట్ వర్రీ. అలా ఊగుతూ ఉండడంతో అతనికి కూడా కంగారుగానే ఉంది. అది పైకి కనపడకుండా విద్యకు ధైర్యం చెప్తున్నాడు. తల తిప్పి పక్కకు చూస్తే తన భుజంపై వాలిన విద్య మొహం దగ్గరగా కనిపిస్తోంది. ఆమె ఊపిరి వెచ్చగా తన మెడకు తగిలి గిలిగింతలు పెడుతోంది. ఆమె ముంగురులు అతని ముఖాన్ని తాకుతూ అల్లరి చేస్తున్నాయి. పైలట్ చెప్తున్నాడు, ఫస్ట్ టైం వాతావరణం కొంచెం గాలితో కూడి ఇబ్బందిగా ఉంది, ఎవరూ భయపడొద్దు, సేఫ్గానే తీసుకెళ్తున్నాను అని హామీ ఇస్తున్నాడు. ఉన్నట్టుండి పెద్ద కుదుపు రావడంతో కంగారులో ఆమె వైపు చూసిన కృష్ణకుమార్ మొహం వంగి అతని పెదవులు విద్య పెదవులను అద్దినట్టుగా తగిలాయి. యాదృచ్ఛికంగా జరగడంతో కృష్ణకుమార్ ఆ చర్యకి ఇంకా కంగారు పడి ఇటు జరగపోయాడు. భయంతో ఉన్న విద్య అతని చేతిని వదలలేదు. ఇంకా అతని వైపుకు జరిగి గట్టిగా పట్టుకుని అతని భుజం మడతలలోనే తన తలను అలాగే ఉంచింది. కృష్ణకుమార్కి మట్టుకు మనసులో కొంచెం అలజడిగానే ఉంది. తను కావాలని అలా చేయకపోయినా ఆమె ఎలా ఫీల్ అయిందో అనుకుంటూ ఇబ్బందిగా ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత వాతావరణం కాస్త మామూలుగా మారింది. ఫ్లైట్ ఊగడం తగ్గి నిలకడగా వెళ్తోంది. పైలట్ హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నాడు, డేంజర్ నుంచి బయటపడ్డాము అని. మెల్లగా అతని చేతుల్లోంచి తన చేతిని తీసుకుని సర్దుకుని కూర్చుంది విద్య. కృష్ణకుమార్ ఆమె మొహం వైపు చూసేందుకు కొంచెం మొహమాటపడ్డాడు. విద్య అతని వైపు కొంగి చెవిలో చెప్పింది, మీరు అలా చేయరని తెలుసు, మీరేమి ఇబ్బంది పడకండి అంది. అమ్మయ్య అనుకున్నాడు. అప్పటిదాకా ఆమె ఫీలింగ్స్ ఏమిటో తనను ఎలా అనుకుందో అని తెగ మదన పడిపోయాడు. ఇక ఫ్లైట్ 10 నిమిషాలు లేట్ అయినా ల్యాండింగ్ మామూలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎలా ఉన్నావు, ఓకేనా అడిగాడు విద్యని. నా ఓకే, ఇందాక కొంచెం కంగారు అనిపించింది. కొన్నిసార్లు గాలి తీవ్రతకు అలా ఊగుతుంది ఫ్లైట్. పైలట్ చాలా చక్కగా మేనేజ్ చేశాడు అన్నాడు. ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పూనం విజిటింగ్ కార్డు అడిగింది కృష్ణకుమార్ని. జేబులోంచి తీసి పూనంకి ఇచ్చాడు. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని వదలట్లేదు అంది విద్య నవ్వుతూ. ఈ జనరేషన్ వాళ్ళు చాలా తెలివిగా ముందుకెళ్తున్నారు అంటూ పూనంను మెచ్చుకున్నాడు కృష్ణకుమార్. హోటల్ కారు డ్రైవర్ కృష్ణకుమార్ పేరుతో ప్లకార్డు పట్టుకుని ఉన్నాడు విజిటర్స్ లాంజ్లో. అది గమనించి అటువైపు దారి తీశారు ఇద్దరు. 11వ అంతస్తులో 2 రూమ్స్ పక్కపక్కనే అలాట్ చేశారు ఇద్దరికి. ఫార్మాలిటీస్ అయ్యాక చెక్ ఇన్ అయ్యారు. మీటింగ్స్కి లీడ్ బ్యాంక్ తరపున కృష్ణకుమార్ హెడ్ చేస్తాడు. మిగతా 4 బ్యాంక్స్, వాళ్ళల్లో ఒకరు లోకల్ బ్యాంక్ మేనేజర్, అతను రేపు డైరెక్ట్గా మీటింగ్కి వస్తాడు. మిగతా 3 ఇంకా చెక్ ఇన్ కాలేదు. కంపెనీ వాళ్ళు రేపు మీటింగ్కి డైరెక్ట్గా వస్తారు. మొదటి రోజు కంపెనీతో అన్ని బ్యాంకులకు మీటింగ్ ఉంటుంది. 2వ రోజు బ్యాంకర్లు మాత్రమే మీటింగ్. ఆ రోజు సరిపోకుంటే 3వ రోజు మీటింగ్ ఉంటుంది. సో 3వ రోజు కేవలం కుషన్ కింద పెట్టారు. అందరినీ కృష్ణకుమార్ కోఆర్డినేట్ చేయాలి. తమ బ్యాంక్ లీడ్ చేస్తుంది కనుక కృష్ణకుమార్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. విద్య కంపెనీకి సంబంధించిన అంశాలలో హెల్ప్ చేస్తుంది, ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకున్నాడు. విద్య లోనుకు సంబంధించి ఒక పెద్ద రైటప్ ఇచ్చింది. అది అంతా కవర్ చేస్తుంది. ఆ రిపోర్ట్ అన్ని విధాలా సహాయపడుతుంది అనుకున్నాడు. టైం సాయంత్రం 6 అయింది. కాసేపు రేణుతో మాట్లాడాడు. ఏమండి, గుడ్ న్యూస్, వెబ్ సిరీస్ వాళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ పంపారు. మీరు వచ్చిన తర్వాత చూద్దురు కానీ మీకు మెయిల్ కూడా చేస్తాను అంది. కథ ఎండింగ్ మీరే డిసైడ్ చేయాలి అంది. అలాగే రేణు, రేపు పొద్దున 10 గంటలకు మీటింగ్, కంపెనీ వాళ్ళు వస్తారు కదా, ఈ 3 రోజులు కాస్త బిజీ, నేను వచ్చిన తర్వాత తీరిగ్గా డిస్కస్ చేద్దాం, సరేనా అన్నాడు. అవును, మీరు విద్యక్కకి బర్త్డే ప్రజెంటేషన్ ఏమిస్తున్నారు అని అడిగింది ఉత్సాహంగా. ఆమె ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదు. తన ముక్కుకి ముక్కు పుడక చాలా బాగుంటుందండి, అక్కడ దొరికితే అది కొనివ్వండి అంది. అబ్బా రేణు, అవి మీ ఆడవాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకునేవి, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయ మాకు అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు. మరేమిస్తారు, పెన్ సెట్ కొనిస్తారా అని హాస్యం చేసింది. ఏదో ఒకటి అలాంటి అఫీషియల్ గిఫ్ట్ ఇస్తాలే, తర్వాత నువ్వేదైనా ఇచ్చుకో అక్కడ, సరేనా అన్నాడు. సరేలేండి అని ఫోన్ పెట్టేసింది. కొన్ని ముఖ్యమైన ఫోన్స్ మాట్లాడి రిఫ్రెష్ అయ్యి అక్కడున్న హాట్ వాటర్ మిషను, కాఫీ పొడి వాటితో కాఫీ కలుపుకొని తాగుతున్నాడు. ఇంటర్కామ్ మోగింది. ఏం చేస్తున్నారు అంటూ విద్య ఫోన్ చెప్పాడు. బోర్గా ఉంది, బయటికి వెళ్దామా అంది. రెడీ అవ్వు, అరగంటలో వెళ్దాం అన్నాడు. రూమ్ బెల్ మోగింది. డోర్ తీశాడు ఎదురుగా విద్య. చక్కటి చూడీదారిలో పొడి జుట్టుకు క్లిప్పు పెట్టి సహజ సౌందర్యంతో మెరిసిపోతోంది. ఒక్కసారి చూపు మరల్చుకోలేకపోయాడు. అబ్బా ఏమి అందం అనుకున్నాడు మనసులో. నన్ను లోపలికి రానిస్తారా, అలానే చూపులతో తినేస్తారా అంది నవ్వుతూ.
రా విద్య కూర్చో, జస్ట్ 2 మినిట్స్ అన్నాడు. జోనల్ మేనేజర్కి జనరల్ మేనేజర్కి ఫోన్స్ చేసి మీటింగ్ ఏర్పాట్లు వివరించి చెప్పాడు. పద ఇక వెళ్దాం అన్నాడు. ఇద్దరు లిఫ్ట్లో కిందకి దిగారు. చాలా బాగుంది కదా హోటల్ అంది విద్య. అవును, ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. 7 అయింది కదా, బయటికి వెళ్ళి చూద్దాం అంది. రిసెప్షన్లో కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తుంటే, సార్ నైట్ డిన్నర్ కాంప్లిమెంటరీ అంది రిసెప్షనిస్ట్. బయటకు వచ్చి చూస్తే పక్కనే పెద్ద మాల్, ఆ మాల్లో కాసేపు తిరుగుదామా అన్నాడు. ఓకే అంది. రేణు, మోహిత్ బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చారు నీకు, నేనే ఇవ్వలేదు, ఏమిచ్చేది అన్నాడు. నాకా అంటూ కృష్ణకుమార్ మొహం వైపు చూసి అడిగింది. ఏమిస్తారు? నువ్వే చెప్పు, నాకేం తెలుసు. మీకేది నచ్చితే అది ఇవ్వండి అంది. ఫ్లైట్లో ఆల్రెడీ ఇచ్చారుగా అనబోతూ ఆగింది. సరదా కన్నా తను సీరియస్గా తీసుకుంటాడు. రెస్టారెంట్ కనిపించింది. కాఫీ తీసుకుందాం అన్నాడు. అబ్బా ఎన్నిసార్లు తాగుతారు కాఫీ అంది. జస్ట్ 4 times ఏ డే అన్నాడు నవ్వుతూ. అవును కానీ నిన్నొకటి అడగాలి విద్య, నీ డెసిషన్ కరెక్టేనా విడాకుల గురించి? ఎందుకంటే జీవితంలో అతిపెద్ద నిర్ణయం కదా అది. మీ పిల్లలిద్దరూ ఏమన్నారు? అంత హడావిడిగా జరిగిపోయింది. నేను కూడా నీతో వివరంగా డిస్కస్ చేయలేదు ఈ విషయం గురించి. జీవితంలో తోడు చాలా అవసరం, అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. నా నిర్ణయం కరెక్టే, నేను అంత తొందరగా నిర్ణయానికి రాను. పెళ్ళైన మొదటి రోజు నుంచే నా కష్టాలు మొదలయ్యాయి. మా పిల్లలు కూడా చాలా నరకం అనుభవించారు అతని విషయంలో. అతనితో నా జీవితం ఒక పీడకలగానే భావిస్తాను అంది. ఓకే ఓకే లివ్ ఇట్. నేను కరెక్ట్గా చేస్తున్నానా అని చెక్ చేసుకునేందుకు అడిగాను. ఇవన్నీ పెద్ద నిర్ణయాలు కదా, అందుకని. కాఫీ తాగి ఇద్దరూ లేచి ఒక్కొక్క షాపు చూస్తూ వెళ్తున్నారు మాట్లాడుకుంటూ. ఎన్నో కబుర్లు, ఎన్నో జోక్స్. అలా సరదాగా 2 గంటలు మాల్లో తిరిగి హోటల్కి వచ్చారు. ఓ ట్యాబ్లెట్స్ మర్చిపోయాను అంది. హోటల్లోనే ఉందిగా ఫార్మసీ, ఏం కావాలి చెప్పు, నేను తీసుకొస్తాను అన్నాడు. పర్వాలేదు నేను తీసుకుంటాలేండి, డిన్నర్ అయిన తర్వాత అంది కంగారుగా. ఓకే అన్నాడు. రెస్టారెంట్ కిందనే ఉంది. బఫే డిన్నర్ ముగించుకుని రూమ్కి వెళ్తూ, పద ఫార్మసీ షాప్కి వెళ్దాం, నేను వస్తాను నీతో అన్నాడు. మీరు వెళ్ళండి, నేను తీసుకుని వస్తాను అంది. నేను వస్తాను పద అన్నాడు. స్లీపింగ్ పిల్స్ మైల్డ్ డోస్ తీసుకుంది. ప్రిస్క్రిప్షన్ చూపించి బయటకు వచ్చేటప్పుడు అడిగాడు, ఎందుకు ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడే అవసరం అంటూ. రాత్రిపూట భయంగా ఉంటుంది, నిద్ర పట్టదు, అందుకే అప్పుడప్పుడు వీటి అవసరం ఉంటుంది. వచ్చేటప్పుడు మర్చిపోయాను తీసుకురావటం అంది. అవి లేకుండా మేనేజ్ చేయకూడదా? నా వల్ల కాదు. ఈ 30 ఏళ్ల మ్యారిటల్ లైఫ్లో నన్ను ఈ ట్యాబ్లెట్స్ చాలాసార్లు ఆదుకున్నాయి. దుఃఖం బలవంతంగా ఆపుకుంది. ఇక మాట్లాడలేదు కృష్ణకుమార్. తన రూమ్లోకి వెళ్ళబోతూ అడిగాడు, ఒంటరిగా పడుకోగలవా? లేకుంటే నా రూమ్లో పడుకో, ఎలాగో సెపరేట్ బెడ్స్ ఉన్నాయి కదా. పర్వాలేదు, ట్రై చేస్తాను. ఏమైనా ఇబ్బందిగా ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, ఏమనుకోవద్దు అంది. నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఎప్పుడైనా ఇంటర్కామ్లో నాకు కాల్ చేయి అన్నాడు. థ్యాంక్స్ అంది తన రూమ్లోకి వెళ్తూ. పొద్దున్నే 5ంటికి లేచాడు కృష్ణకుమార్ తన రొటీన్ యోగా ప్రాణాయామం చేసుకునేందుకు. రాత్రి ఫోన్ మోగలేదు అంటే మామూలుగా నిద్రపోయి ఉంటుంది విద్య అనుకున్నాడు. మొబైల్ చూస్తే రాత్రి మాల్లో తీసిన కొన్ని ఫోటోలు వాట్సాప్లో పెట్టింది. తను ఎర్లీగానే లేచింది అనుకున్నాడు. మొదటి రోజు చాలా బిజీగా ఉంది మీటింగ్. కంపెనీ వాళ్ళు తమ రిపోర్ట్స్ చూపించి 100 కోట్లకు లోన్ డిమాండ్ చేస్తున్నారు. మీటింగ్ పూర్తయి డిన్నర్ చేసి అందరితో మాట్లాడి రూమ్ చేరేటప్పటికి 12. డిన్నర్ అయిన తర్వాత విద్యను రూమ్కి వెళ్ళమన్నాడు. తను మిగతా బ్యాంకర్స్తో మాట్లాడుతూ లాంజ్లో కూర్చున్నాడు. మధ్యలో విద్య నుంచి వాట్సాప్ మెసేజ్, మీరు రూమ్కి వచ్చిన తర్వాత మెసేజ్ ఇవ్వండి అని. 12 అప్పుడు ఎందుకులే అని మెసేజ్ ఇచ్చి డిస్టర్బ్ చేయడమని పడుకున్నాడు. మళ్ళీ మెసేజ్, విద్య నుంచి రూమ్కి వచ్చారా అంటూ. ఇప్పుడే వచ్చానని రిప్లై ఇచ్చాడు. ఓకే గుడ్ నైట్ అంది. రెండో రోజు విద్యావతి ప్రిపేర్ చేసి ఇచ్చిన పాయింట్స్ ఎక్సలెంట్గా పనిచేశాయి. వాటి మీదే అంతా డిస్కషన్ జరిగింది. మిగతా బ్యాంక్స్ కొన్ని డౌట్స్ అడిగాయి. విద్యావతి లీడ్ తీసుకుని అన్నిటికీ ఆన్సర్ చేసింది. సాయంత్రం 7ంటికి మీటింగ్ పూర్తయింది. అందరికీ క్లారిటీ వచ్చింది. విద్యావతి స్పెషల్ థ్యాంక్స్ రిసీవ్ చేసుకున్న అందరి దగ్గర నుంచి. సో ఇక 3వ రోజు ఏమీ లేదు, ఖాళీగా తిరగటమే అనుకున్నారు కృష్ణకుమార్. రూమ్కి వస్తూ, టుడే యూ డిడ్ మ్యార్వలస్ జాబ్ విద్య అన్నాడు. నాకు కూడా చాలా పాయింట్స్ మీద క్లారిటీ వచ్చింది. 100 కోట్ల లోన్ కదా, అందరికీ చాలా క్లారిటీ ఇచ్చింది. థ్యాంక్స్ ఏ లాట్. వెల్కమ్ అంది. ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్దామా అంది. బాడీలో ఏదో కొంచెం తేడాగా ఉంది, ఇవాళ కాస్త రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఫీవర్ ఏమైనా ఉందా? చెయ్యి ముట్టుకోవచ్చా అని అడిగింది. కొంచెం ఉన్నట్టు తోస్తోంది, ఎందుకైనా మంచిది ట్యాబ్లెట్ తెప్పించుకుంటాను అన్నాడు రూమ్లోకి వెళ్తూ. నేను 1 గంట తర్వాత మీకు కాల్ చేస్తాను అంది విద్య తన రూమ్లోకి వెళ్తూ. ఓకే అన్నాడు. రూమ్కి వచ్చాడే కానీ బాడీ గాలిలో తేలుతున్నట్టుంది, విపరీతమైన పెయిన్స్. విద్యకు చెప్పలేదు. కంగారుపడి రేణు వాళ్ళకి చెప్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది, చూద్దాం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందేమో అనుకున్నాడు. ట్యాబ్లెట్కి చెబుదాం అనుకుంటూనే పడుకుని నిద్రలోకి జారుకున్నాడు.
ముందు రోజు రాత్రి మీటింగ్కి ప్రిపేర్ అవుతూ 2 అయింది. సరిగా నిద్రలేదు, విపరీతమైన అలసటగా ఉంది. బెల్ మోగితే ఉలిక్కిపడి లేచాడు. టైం చూసుకున్నాడు. అమ్మో 10 అయింది. లేద్దాం అనుకుంటే బాడీ చాలా వీక్గా ఉంది. మెల్లగా వెళ్ళి తలుపు తీశాడు. విద్య నిలబడింది. రండి అన్నాడు. 2 సార్లు ఇంటర్కామ్లో ట్రై చేశాను, రిప్లై లేదు, అందుకని వచ్చాను. ఎలా ఉంది అని అడిగింది. ఇక లాభం లేదనుకుని నుదుటి మీద చేయి పెట్టి చూసింది. కాలిపోతోంది. జ్వరం బాగా ఉన్నట్టుంది. తన బ్యాగ్లో చూసింది. జ్వరం ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకోమని ఇచ్చింది. ఏమన్నా తెప్పించేదా, తింటారా అని అడిగింది. అబ్బా తినే ఓపిక లేదు విద్య అన్నాడు. నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదు అంది. ఓ మై గాడ్, ఉండు నీకేమన్నా తెప్పిస్తాను అంటూ రెస్టారెంట్కి రింగ్ చేశాడు. ఇద్దరికీ తెప్పించండి అంది. నాకు తినాలని లేదు, ఒక చిన్న ఐటెం ట్రై చేస్తాను అని ఆర్డర్ చేశాడు. ఏదైనా కలిపేదా, కాఫీ, టీ, గ్రీన్ టీ అని అడిగింది. గ్రీన్ టీ అన్నాడు. ఇద్దరు గ్రీన్ టీ తాగుతుంటే ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. అన్నీ ఓపెన్ చేసి 2 ప్లేట్స్లో పెట్టింది. కృష్ణకుమార్ కొంచెం చాలన్నాడు. అతనికి కొంచెం పెట్టింది ప్లేట్లో. అన్నీ తనే సర్వ్ చేసింది. అస్సలు ఓపిక లేనట్టు అతని మొహమే చెప్తోంది. ఇవాళ ఇక్కడే పడుకుంటానే అంది. ఎందుకు, నాకు బాగానే ఉందిగా అన్నాడు. బాగానే ఉంది అనిపిస్తే నేను వెళ్తాలేండి, అప్పటి వరకు ఉంటాను అంది. ఎందుకు విద్య, వెళ్ళు ప్లీజ్ అన్నాడు. నో అంది. మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళను అని భీష్మించుకుంది. రేణుకు తెలిస్తే నన్ను ముందు అరుస్తుంది, మిమ్మల్ని కాదు అంది నవ్వుతూ. సరే అని బలవంతంగా ఒప్పుకున్నాడు. కడుపులో కొంచెం ఫుడ్ పడగానే మంచి నిద్ర పట్టింది కృష్ణకుమారికి. అందులోనూ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాడు. మగతగా ఉంది. సోఫాలో చిన్న దిండు తల కింద పెట్టుకుని పడుకుంది విద్య. ఇక బాగా చెమటలు పడుతున్నాయి. జ్వరం తగ్గినట్టుంది. మెలకు వచ్చి చూస్తే టైం 4 అయింది. తన కదలికలకు విద్య కూడా లేచింది. హే విద్య, హ్యాపీ బర్త్డే విద్య అన్నాడు అంత నిరసనలోనూ. థ్యాంక్ యూ అంది. ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది సోఫాలో కూర్చుంటూ. బాగానే ఉంది. నువ్వు నిద్రపోలేదా, వెళ్ళి పడుకో, నాకిక పర్వాలేదు అన్నాడు. దగ్గరికి వచ్చి మళ్ళీ చేయి పట్టుకుని చూసింది. జ్వరం తగ్గినట్టు అనిపించింది. సరే నేను వెళ్తాను, మీరు కూడా పడుకోండి, రెస్ట్ తీసుకుని కొంచెం లేట్గా లేద్దాం, ఇవాళ పనేమి లేదు కదా అంది. అవును విద్య, నేనైతే 9కి లేస్తాను అన్నాడు. ఓకే బాయ్, టేక్ రెస్ట్ అంది వెళుతూ. 9 అన్నాడు కానీ లేచేటప్పటికి 11 అయింది. మొబైల్ మ్యూట్లో పెట్టుకున్నాడు. రేణు నుంచి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అమ్మో కొంప మునిగింది. ఏమైంది, మీకు ఎలా ఉన్నారు అని తెగ కంగారు పడుతుంది. జ్వరం అని తెలిస్తే ఇక ఊరుకోదు. ఇప్పటికే చాలా మొక్కులు పెండింగ్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి, ఏదో ఒకటి సర్ది చెప్పాలి అనుకున్నాడు. వాట్సాప్లో విద్య మెసేజ్ కనిపించింది. మీరు లేస్తే మెసేజ్ ఇవ్వండి అని. చకచకా లేచి రెడీ అయిపోయి రేణుకు ఫోన్ చేసి రాత్రి బాగా లేట్ అయిందిరా అని సర్ది చెప్పి విద్యకు మెసేజ్ ఇచ్చాడు తను రెడీ అని. కిందకు వెళ్ళి రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుని లాంజ్లో కూర్చున్నారు. అప్పుడు గమనించాడు రేణు ఇచ్చిన చీర కట్టుకొని ఉంది విద్య. ఓ చాలా నప్పింది తనకి. చీరకే అందం వచ్చింది. కాసేపు కన్నార్పడం మర్చిపోయాడు. బ్రేక్ఫాస్ట్ సరిపోలేదా అంది విద్య నవ్వుతూ. సరిపోయింది అంటూ తడబడ్డాడు. అరే నీకేమీ గిఫ్ట్ ఇవ్వలేదు విద్య అన్నాడు ఫీల్ అవుతూ. అబ్బాయి గిఫ్ట్ గోల ఆపండి బాబు, ఓ పని చెప్తే చేస్తారా అంది. చెప్పు అన్నాడు ఉత్సాహంగా. ఆ ఫ్లవర్ వాజ్లో ఫ్రెష్ గులాబీలు ఉన్నాయి, ఒకటి తెచ్చి నా జడలో పెట్టండి, అదే పెద్ద గిఫ్ట్ నాకు అంది. రోజా పువ్వు తెచ్చాడు, కానీ హ్యాపీ బర్త్డే అని చేతికిచ్చాడు. వెనక్కి తిరిగి జడ చూపించింది ఆ పువ్వు పెట్టండి అని. అదేమిటి ఇలా చిక్కుకున్నాను నేను అనుకుని మెల్లగా పెట్టాడు. అది 3 సార్లు కింద పడింది. ఎందుకంత తడబాటు, మనసులో ఏమన్నా అనుకుంటున్నారా ఏమిటి కొంపదీసి అంది నవ్వుతూ. ఆహా అదేం లేదు అని ఈసారి చక్కగా అమరేటట్టుగా తనకిష్టమైన స్మాల్ టైల్లో పెట్టాడు. థ్యాంక్స్ అంది. ఈ గిఫ్ట్ చాలు నాకు, మీరు ఇంకేమీ ఇవ్వక్కర్లా, ఏదైనా గుడికి తీసుకెళ్ళండి, కాస్త టైం స్పెండ్ చేసి వద్దాం. ఓకే అంటూ రిసెప్షన్లో కనుక్కున్నాడు దగ్గరలో గుళ్ళు ఏమైనా ఉన్నాయా అని. క్యాబ్ బుక్ చేసి ఇద్దరు చాముండి హిల్స్కి వెళ్ళారు. విద్యతో అలా తిరగటం హాయి గొలిపినా మనసులో ఆమెపై ఎటువంటి ఆలోచన లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక మంచి స్నేహితురాలుగా చూడటం మాట్లాడటం మొదలెట్టాడు. అలా ఉండటం తనకు తనే ఎంతో మానసిక దృఢత్వం కలిగినట్టుగా అనుభూతి పొందాడు. ఇక జీవితంలో ఇలాగే ఉండాలి. తను, రేణు, తన బ్యాంకు ఇవే తనకు ఆరాధ్యం. ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేం వద్దు. లేనిపోయిన ఆలోచనలు మనసును కుదిపేస్తే జీవితం చిన్నాభిన్నం అవుతుంది. అమ్మో ఆ ఆలోచనే భీతి కలిగిస్తోంది, ప్రశాంతత లోపించేట్టుగా చేస్తోంది. ఇప్పుడు తను ఎంతో సుఖంగా ఉన్నాడు. క్యాబ్లో వచ్చేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా ప్రకృతి ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంది. మనసులో తన గురించి కేవలం ఒక స్నేహితురాలన్న భావంతో ఏ ఇబ్బంది లేకుండా ఎంతో చక్కగా మాట్లాడుతూ విద్యతో ఎంజాయ్ చేశాడు తన కాలేజీ రోజుల్లో లాగా.
విద్య కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది అరమరికలు లేకుండా. ఆ మాటల్లో ఆమె గొప్ప వ్యక్తిత్వం కనిపించింది కృష్ణకుమారికి. కృష్ణకుమారికి దేశభక్తి చాలా ఎక్కువ. జాతీయ గీతం పాడేటప్పుడు పూనకం వస్తుంది, అంతలా లీనమైపోతాడు. మన దేశం అన్నా ఆడవారన్నా చాలా చాలా గౌరవం అతనికి. లంచ్ టైంకి హోటల్కి వచ్చేశారు. ఈ 3 రోజుల్లో ఇద్దరి మధ్య ఎన్నో కబుర్లు దొరిలాయి. చిన్నప్పటి సంగతులు, జోక్స్, కాలేజీ విశేషాలు, అలా ఎన్నో. విద్యకు చాలా రోజుల తర్వాత మనసు తెరిపిగా అనిపించింది. జీవితంలో ఒక మంచి స్నేహితుడు దొరికాడు. ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఆదుకునేవాడు. కృష్ణకుమార్ నిజంగా కృష్ణుడే. మంచి మనసు, అంతకు మించి ఎదుటివారి కష్టాలు తన కష్టాలుగా భావించేవాడు. లంచ్ కాగానే జోనల్ మేనేజర్కి ఫోన్ చేసి మీటింగ్ విశేషాలంతా డీటెయిల్గా చెప్పాడు. ఆయన చాలా సంతోషించాడు. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగంతో ఇంకొక 2 గంటల్లో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.